నేను చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల వయసులో నుంచి నేను ఒక సినిమా చేయాలని కలగాని ఆ సినిమా ఈరోజు 50 సంవత్సరాలు వచ్చేవరకు నా సినిమా నేను చేసుకొని ఈరోజు గొర్రెలు బర్రెలు మేకలు మొత్తం ఇల్లు వాకిలు మొత్తం అమ్ముకొని సినిమా చేసుకున్నా. సినిమా చేసుకొని ఈరోజు నేను సినిమా 23వ తారీఖున రిలీజ్ అని నేను పోస్టులు అన్నీ చేసుకొని పెట్టుకున్న తర్వాత నా సినిమాకి నా ఇంటికి నోటీస్ పంపించాడు. ఎవడో నాకైతే తెలీదు, ఎవడైంది కూడా తెలియదు నాకు. నా ఇంటికి ఎందుకు పంపించాడో దేనికి పంపించాడో అని నేను ఎన్ని ఛానల్తోటి ఎన్ని పోస్టులు ఎక్కడేమేసినా కానీ ఎవరు దానికి సందేహించలేదు, ఎవరు కూడా నాకు సమాధానం చెప్పలేదు. నువ్వు ఎందుకు చేసానావని చెప్పి నన్ను ఇంత బాధ పెడతా ఉన్నారు. కాబట్టి నా సినిమాకి వేసినోడిని నేనైతే ఒప్పుకోను. నా సినిమాకి వేసినోడు ఎవడో రావాలి నా వద్దకు వచ్చి నాకు చెప్పి నువ్వు ఎందుకు చేసావమ్మా, నీకు సినిమా నువ్వు చిన్నదాన్ని ఎందుకు చేయాలని ఏమైనా ఉందా, ఆడవాళ్ళు చేయకూడదని ఏమైనా ఉందా? నేను సినిమా చేసినా కాబట్టి నా సినిమానికి నేను ఎవడు నా సినిమాకి వేసినాడో నా ఇంటికి నోటీస్ పంపిస్తే నా ఇంట్లో పోయిన తర్వాత నాకు ఇవ్వాల్సిన రూపాయి కూడా 13వ తారీఖు వాళ్ళు పంపించారు. నాకు 17వ తారీఖు డబ్బులు వస్తున్నాయి. నేను ఈరోజు నా సినిమా రిలీజ్ చేసుకోవాలంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. నేను డబ్బులు తెచ్చుకొని చేయాలంటే కూడా నాకు దారి లేదు, ఏ దారి లేదు. నేను ఇల్లు వాకిలి మొత్తం కూడా పెట్టా. సంసారం పోయే రోజు నాకు డబ్బులు లేకపోతే నేను నా ఇల్లు పెట్టి 7,50,000 నా ఊరు పక్కన దర్శిలో పెట్టి తీసుకొచ్చుకొని నేను సంసారం కూడా తెచ్చుకున్నా. నాది ముందని నా పేరు ముందు పెట్టుకున్నాక నా పేరని నాకు ఈరోజు నా ఇంటికి నోటీస్ పంపారు. కాబట్టి నేనైతే ఒప్పుకున్న నోటీస్ తీసుకోవాలి. తిరుగు తీసుకోరా. నేను నోటీస్ పంపిస్తేనేమో మీరు నోటీస్ పంపించకూడదమ్మా, మీరు చిన్నోళ్ళు, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు పెద్ద కంపెనీ, వాళ్ళు ఏదో మిమ్మల్ని భయపడతారు, మిమ్మల్ని చంపుతారు చేస్తారు అని చెప్పి వాళ్ళంట చెప్పి మాకు చెబుతారు. మళ్ళీ మీరు రిలీజ్ చేసుకోవచ్చా అని చెబుతారు. మాకు నోటీస్ వద్దంటారు, మేము ఇస్తేనే ఒప్పుకోరంట. దేనికి దేనివల్ల ఫలాందని నాకు చెప్పాలి. నేనైతే ఒప్పుకోను. నా సినిమా ఈ రోజు కాదు ఇంకో సంవత్సరానికని నా సినిమా ఆడాల్సిందే. నా సినిమా ఆడిన తర్వాత వాళ్ళు ఎవరో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ఎన్ని కంపెనీ 100 కోట్లని 100 కోట్లు కదా 1000 కోట్లను నా సినిమా ఆడింది. వాళ్ళ సినిమా ఆడటానికి లేదు. నేనైతే ఒప్పుకొని కూడా ఒకసారి 10 సార్లు చెబుతున్నా నా సినిమాని ఎందుకు ఆపాలా, ఎవడాడు. నేను గోడచాట్లు ఉన్నాను, ఒక రాయి తీసుకొని కొట్టినాను, నువ్వు ఎట్టైనా సావమ్మా, నువ్వు ఏడైనా బతుకమ్మా, నీతో మాకు పని ఏంటి, మా సినిమా ఆడాలి, మేము పెద్దగా బావాలి, మేము బాగా రాజ్యాలు ఏలాలని వాళ్ళు అనుకుంటున్నారేమో. నేనైతే ఒప్పుకోను. నా సినిమా ఆడిన తర్వాత వాడి సినిమా ఎవడైనా సరే నాకు ఎదురుగా వస్తే అన్న అని పిలుస్తా. సాట్లు ఉండ కాబట్టి అన్న తమ్ముడో ఎవడో తెలియదు నాకు. నేనైతే మాట్లాడుతున్నా. నన్ను ఏమైనా చంపుతారా వచ్చి? చంపినా కూడా నేను ఇవాళ తల్లి మళ్ళీ చావను. ఒక్కసారే పుడతా అబ్బకి, ఒకసారి తల్లికి పుడతా, ఒకసారి చచ్చిపోతా. అందుకు కాబట్టి నా సినిమా ఆపినోడు ఎవడో నా ఎదటికి రావాలి, నాకు చెప్పాలి. నేను ఇవాళ 100 పేపర్లకు వేసిన, 100 అది చెల్లులకి వేసినాము, టీవీలకి ఇచ్చిన, లోకమంత ఇచ్చిన. 3 సంవత్సరాల నుంచి ఇదే రకంగా నేను నాది సిరిటీ ఈజ్ నాట్ వన్ అని 100 మందికి చెప్పా. 100 వాళ్ళకి వేస్తానని చెప్పి నాకు రామదాస్ గారు చెబితే నేను మళ్ళీ నా ఇంటికి పోయి నేను మళ్ళీ ఏరే వాళ్ళని పట్టుకొని నా ఇల్లు పెట్టి 13 లక్షల డబ్బులు అడిగొచ్చా. మళ్ళీ నా 13 లక్షలు కాదు 17 లక్షలు కావాలంటే మళ్ళీ నా ఎల్లుని అడిగి వాళ్ళ పని పెట్టి మళ్ళీ 4 లక్షలు తెచ్చుకున్నా. నా 4 లక్షలు ఇవి మొత్తం 7 లక్షలు 17 లక్షలు ఆడ చేసి పెట్టుకొని నేను వచ్చి ఇక్కడికి వచ్చి నాకు నా ఇంటికి నోటీస్ పంపించి నాకు ఇచ్చే డబ్బులు కూడా లేవు, నాకు ఏ దారి లేదు, ఎటుబడి లేదు. ఎవడా పెద్దోళ్ళు ఎవరో చిన్నోళ్ళు ఎవరో నాకు వచ్చి న్యాయం చేయాలి. ఎంతమంది మీడియాలకు అడిగిపోయినా, ఎవరిని అడిగినా, ఎక్కడేం చేసినా ఎవరు వచ్చి నాకు న్యాయం చెప్పట్లే. నిర్ణయిస్తా, నాకు న్యాయం చేయాలి. నా న్యాయం చేసినాకనే ఎవడు ఆట అయినా, ఎవడు ఆలైనా ఆడాలి, ఎవరిదైనా కానీ చేయాల్సిందే. ఆడెవడో నా సినిమా ఆపేసి ఆ సినిమా ఎవరిదో ఇప్పటికి ఇంకా రాలా. నాకు సంసారం వచ్చింది, సర్టిఫికేట్ వచ్చింది, మొత్తం నాకు అన్నీ వచ్చింది, నా ఆధారాలన్నీ ఉన్నాయి. నా సినిమా ఆపాలని ఎవరికి సంబంధం లేదు. ఏమన్నా నా కోరిక ఏమన్నా చచ్చిపోయినా తీరుతానా? తీరలేను. నేను బతికున్నాగానే నేను 13 సంవత్సరాల నాడు అనుకున్న కోరిక ఈరోజు 50 సంవత్సరాలు వచ్చే వరకు నేను గొర్రెలు మొత్తం అమ్ముకొని నా ఇంట్లో నా మొగుడు నా పిల్లోళ్ళు ఏమొద్దు ఏడు చేస్తావు ఇన్ని అమ్మి మేమేం తినాలి మేము అడుక్కుంటామని కూడా అడిగితే వాళ్ళందరిని ఒప్పించుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని వాళ్ళని దారిలో తెచ్చుకొని నేను సినిమా తీసుకున్నా. ఇవాళ నా సినిమా పాలన అవసరం ఏంటని నేను పబ్లిక్ అడుగుతున్నా. ఎవరో రమ్మను, ఎవరో పెద్ద ఆయనంట, ఆయన పేరు కూడా నాకు తెలీదు. ఆయన ఏమో చెవులో పూలు పెట్టుకుని ఉన్నారా, లేకపోతే ఆయన ఏమో నిద్రపోతున్నాడా, ఆయన ఏమైనా పండుకొని ఉన్నాడా? వీళ్ళు ఎందుకమ్మా చిన్నోళ్ళు సినిమా చేయకూడదని ఏమన్నా ఎవరని చెప్పారా? రూల్ ఉందట? ఎక్కడా లేదా రూలు. చిన్నోడికి పెద్దోడికి ఒకటే రూలు. ఈ వ్యవహారాలన్నీ కూడా నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు. కాబట్టి వాళ్ళ సినిమా ఎప్పుడైనా నా సినిమా ఆడినాక సంవత్సరానికైనా వాళ్ళ సినిమా ఆడాల్సి. నా సినిమా ఆడకుండా ఉంటే నేను ఒప్పుకొని 100 సార్లు చెబుతున్నా. ఈరోజు ఎవరు ఆయన ప్రభాస్ గారు అంట, ఆయనకి తెలియదేమో
ఆయనకు కూడా తెలియజేస్తున్నా, ఆయన మాట కూడా చెబుతున్నా ఈరోజు. ఆయన గారు వచ్చి మరి అమ్మ నువ్వు ఎందుకు చేసావు సెలవు అని అడుగుతున్నా, అడగమను. నా టైటిల్ కావాలంట తీసుకోమను. ఇంకా ఇది మించిపోయిందనుకో నేను కోర్టు దాకా కూడా పోతా, ఎక్కడికైనా పోతా, ఎంత దూరమైనా పోతా, వాళ్ళ ఇంటి ముందుకైనా పోతా. నా పోస్టులు ఎన్ని 10,000 పోస్టులు చేసుకొచ్చుకున్నాను. మళ్ళీ కొన్ని పోస్టులు కూడా ఆపేసినాము ఇది తెచ్చినాక. అందుకు కాబట్టి నేను వాళ్ళ ఇంటి ముందుకు పోతా, వాళ్ళ ఇంటికాడ ధర్నా చేస్తా. నేను ఈ పోస్టులు తెగపోయి వాళ్ళ కాడ కూడా పెట్టుకొని వాళ్ళ కాడ కూర్చుంటాను. రెయ్యనక పగులానికి అక్కడే కూర్చోండి. నాకు కూడు లేదు, నీళ్ళు లేదు. ఇప్పుడు 2 నెలలు నేను హైదరాబాద్ వచ్చి 2 నెలల నుంచి మంచి నిలబడలేవు మాకు. మేము ఎందుకు ఇంత కష్టపడి మేము చేసుకుని మేము మమ్మల్ని ఏం చెట్టు చేసినారని చెప్పి ఇవాళ మా ఊరికి పోతే మేము ఊరికి పోవాలనుకుంటే మాకు ఊర్లో బాకీలు ఉన్నాయి, అప్పులు వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద బయట ఎట్టాడు చేస్తారు. నాకు ఇవాళ వాటలు పెట్టుకుంటే వాటలు కూడా ఆగిపోయి ఉన్నది. నేనేం దీన్ని బతకాలి? మీరు పెద్దవాళ్ళు అయితే మాకు చెప్పాలి, వచ్చి ఇదిగో ఇదమ్మా ఇది చేయకూడదు అని చెప్పాలి. చిన్నవాళ్ళు సినిమా చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? పెద్దవాళ్ళే చేయాలా? కోట్లు ఉన్న వాళ్ళే చేయాలా? కూడు ఉన్న వాళ్ళే తినాలా? కూడు లేని వాళ్ళు తినరా? అడుక్కుండే వాళ్ళు ఏమన్నా కొత్త ఉంటారా? నువ్వు పెద్ద, నీకు మిద్దెలు ఉన్నాయి, మేళ్ళలోనే, నాకు పూరిల్లు ఉంది. నువ్వు అమ్మాయి వాళ్ళ ఎందుకున్నావు, ఇంటికి రమ్మన్నా నేను పిలుస్తారా మీరు? నేను పూరింటికి తగినట్టే చేసుకున్నా. నా పూరింటికి నువ్వు నిప్పు పెడతావా? నేను ఏం పెట్టలేనా? నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకున్నాను. నా సినిమా నువ్వు ఆపాల్సిన ఎవడా నేను అడుగుతున్నా. ఇప్పుడు ప్రతి మీడియాలలో కూడా అదే అడిగిన, ఎవరికి రాలేదా? వాళ్ళంత పెద్దవాళ్ళు అయితే నాకెందుకు, వాళ్ళ కంపెనీలు అయితే నాకెందుకు? ఏదైనా నేనైతే పబ్లిక్ అడుగుతున్నా. నా సినిమా ఆడిన దాకా వాళ్ళ సినిమా ఎవరిదైనా కానీ ఆపాల్సిందే. నేను వాళ్ళ కంపెనీ ఎక్కడో కనుక్కొని వెళ్ళిపోతా, వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కొని పోతా. అన్నిటికీ నేను అడ్డం పోతా. నేనేం భయపడను. సావుకి 2 సావులు ఏమి రావు. పెద్దోడిదైనా అదే సావు, చిన్నోడిదైనా ఇదే సావు. పెద్దవాళ్ళని తెగపోయి ఏమన్నా బంగారం లేరు, నన్ను తెగపోయి మట్ల వేయరు. నేను దేనికైనా సిద్ధమే. నా సినిమా అయిపోయి ఆడిన దాకా 100 నా సినిమా ఆడాలి. ఒక్కరోజైనా నేను రూపాయికి దిగలేదు. నా ఇష్టం కొంది. నాకు సినిమా అంటే అంత ప్రేమగా ఉంది. నేను చిన్నప్పుడు అనుకున్న కళ ఈరోజుకి చేసుకున్నా. నా సినిమా ఒక్కరోజైనా 100 ఆడాల్సిందని నేను పెబ్బిలిగా చెబుతాను. ఊరికి వేస్తాను నేను. నాకు డబ్బులు వద్దు. డబ్బులు ₹1,00,00,000 ఉన్న కూడే తినది. కూడు లేనివాడు కూడా కూడే తినది. ఏమి లేనివాడు కూడా కూడే తినది. నేను నా డబ్బుల కోసం నేను చేయలే సినిమా. నా సినిమా నేను ఇష్టం వచ్చింది చేసుకుంటా. ఎవడ అసలు ఆపడానికి? ఎవడ ఆపాల్సింది అంత అవసరం? మేము చిన్నప్పటి నుంచి వద్దు సినిమా వద్దు, ఏమొద్దు, మనం ఏవో కూలీనాలు చేసుకొని సినిమా చూసేవాళ్ళమే కానీ మనం తీసేవాళ్ళం కాదని మొత్తుకుంటే వినకుండా సినిమా పిచ్చి పెట్టి సినిమా తీపించుకున్న తర్వాత ఉన్నాయి మొత్తం కాదు ఇంకొని. సరే కష్టాలు పడి ఇక్కడికి వచ్చినాం. రిలీజ్ చేసుకోవడానికి వస్తే ఎక్కడ ఎవరికి అడిగిపోయినా కానీ మీరు ఆ సినిమా ఎందుకు తీసారు, మా పేరు ఎందుకు పెట్టుకున్నారని చెప్పి వాళ్ళు మా ఇంటికి నోటీస్ పంపించిన దాని వలన మేమేమవుతాం ఇప్పుడు? ఆ నోటీస్ పంపించిన వలన అక్కడ రావాల్సిన డబ్బులు ఆగిపోవడం ఒకటి. మేము ఇవ్వాల్సిన వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పోయి సినిమా రిలీజ్ చేసుకొని డబ్బులు తెచ్చిస్తామని హెచ్చులు పడిపోతే మరి డబ్బులు ఇవ్వకపోతే సినిమా రిలీజ్ చేస్తారు, మీకు ఎందుకే అసలు వెళ్ళారని చెప్పి ఇంటికాడ నుంచి మాకు బాగా వస్తుంది. సినిమా ఎవరన్నా పెద్దలు ఇన్ని చూసి మా సినిమా కానీ రిలీజ్ కానీ చేసి లేదు రాండి షార్ట్ నుండి ఏదో చెప్పడం కాదు, మా కాడికి వచ్చి లేకపోతే మేము రమ్మంటే మేము వాళ్ళ కాడికి పోతాం. వచ్చిన తర్వాత మీరు ఏమన్నా అయ్యా మీరు ఈ సినిమా పేరు మాది పెట్టుకున్నారు, అది మాదా మీదా ముందు కూర్చొని తేల్చుకోండి. ముందు మాకు చిన్న సినిమాని కానీ సర్టిఫికేట్ లేకపోతే అది సెన్సార్గా నీకుంటే మేము అసలు దాన్ని నాన్న తాగలదింగి ఇప్పుడైనా మేమేం ఇంటికి పోయేదానికి లేదు. ఇంటికి పోయినా మా కుటుంబంలో ఒకరు ఉండం, ఇది వాస్తవం. 2 నెలల నుంచి మేము పడే అవసరాలు అంటే మీకు సెలబుట్టి పట్టిన అనొచ్చు. ఆమె పిచ్చి వల్ల మేము దిగినాం, లేకపోతే మేము దిగం. గొర్రెలు బర్రెలు మేకలు ఉన్న ఏడ్చుడు మొత్తం అమ్మిచ్చింది. అమ్ముకొని కూడా మా కోరిక నెరవేరిందని సంతోషపడి 29వ తారీఖు రిలీజ్ అనుకొని పోస్టులు కూడా చేయించుకొని ఈ గతి పట్టాల్సిన పని కాదు, ఎన్ని గోడలుగా అతికించుకుండే వాళ్ళం మేము. ఇవాళ వచ్చి ఇక్కడ మూల పండుకొని వీళ్ళు సినిమా చేసుకున్నారు. మేమేం వాళ్ళకేం అడగలేదు. వాళ్ళు నిలబెట్టినందుకు మా కాడికి వచ్చి చెప్పి ఈ సినిమా పేరు మేమే తీసుకుంటాము, మీదేదో మీ సమస్యను చెప్తాం, మాట్లాడాలి దగ్గరకు వచ్చి మాట్లాడరు. సైగ్గా ఉండి ఇట్లా ఎవరు రావుతారా ముందుకని రాయి తీసుకుని దిగినరు. ఇంకా కావాలంటే ఇంకేదన్నా చేసి సాగుదాం వాళ్ళ ఇంటికి ఆడికే పోయి మేము ఏదో ఒకటి చేసుకుంటేనే మాకు తీర్మానం ఉంది, కానీ ఇంతకు తప్పితే మాకు ఛాన్సే లేదు. ఊరికి పోతానికి కూడా అవకాశం లేదు. నా చెల్లిలో ఉన్నది ఎవరైనా అక్కడ మా ఊరి వాళ్ళు మాట్లాడింది ఏమైనా ఇంటర్మీడియట్ చూడండి ఎట్ట మాట్లాడుతారు, ఏం చేస్తున్నారు అంటే మా పిచ్చే ఏమి కాదనిలే. మేము వీళ్ళనేమి అడగలేదు కదా, మేము చేసుకుంటాం అయ్యా సినిమా తీసుకుంటామని నేను అడగలేదే. మాకు తగ్గినట్టు మేము మాట్లాడినాం. ఎవరికి మేము ఎవరి డబ్బులకి ఆశపడలేదు. ఎవరిని అయ్యా మీరు రూపాయి ఏమి అడగలేదు. మేము ఉంటే చేసుకున్నాం, లేకపోతే ఒక సంవత్సరం బాగా మేము చాలా నుంచి చేసుకుంటాం. సర్టిఫికేట్ వచ్చి కూడా దాదాపు ఇప్పుడు 7 నెలలు అవుతుంది.
రేపు ఆ 10 రూపాయలు తెచ్చుకోవడం కొద్దిగా ముందుకు రావడం, మళ్ళీ కొన్నాళ్ళు తయారు చేసుకొని పోస్టులు చేపించుకున్నాం, మళ్ళీ కొన్ని తెచ్చుకొని ఈ ఛానల్ వాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ వాళ్ళు ఇంతవరకు వచ్చినాం. ఇంకా ఏదన్నా పెద్ద ఛానల్ కాడికి పోదామంటేనేమో ఇది అలా ఇదిలే అని చెప్పి పక్క తప్పుకుంటారు. ఏమి ఎవరికాడికి పోవాలను, ఇక్కడ ఎంత న్యాయం ఉన్నదని మాకు పల్లెటూరులో అయితే ఇంత అన్యాయంగా కనపడలేదు. ఎవరిని బతికిస్తాడు కనపడలేదు. చిన్న సినిమాల వాళ్ళని చిన్న వాళ్ళని, చిన్న చేప పెద్ద చేపను మింగినట్టు పెద్ద చేపను తిమ్ముగలు మింగినట్టుగా ఉంది. కానీ ఇది ఒక ఇది కనపాలి నాకు. ఇట్లా నోటీస్ పంపించింది ఢిల్లీ ఆయన పేరు భూషణ్ కుమార్ అంట. ఆయన నోటీస్ ఆయనకు తెలియదు, ఆయన ఎక్కడ ఉన్నాడు పాపం. ఆయనదైతే నేను అనుకోవడం ఆ మీద సిలకంట ఉంది, ఆయన తప్పు కాదు. ఒక ఆయన వచ్చి మీదే ఊరు, మీదే పల్లె, మీది ఎక్కడ అని మొత్తం అడిగి మా అడ్రస్ ఇంటి దాకా కూడా మొత్తం తీసుకొని, మాకు తెలియదు. సంజీవ్ పొంగ వాళ్ళ మేనేజర్ అంట ఆయన తీసుకున్నాడు. మరి మీకు నోటీస్ పంపిస్తున్నాను, మీరు మా సెల్ ఎందుకు తీస్తున్నారని మమ్మల్ని అడగాలి. మేము కానీ సమాధానం అయిపోతే నోటీస్ ఇయ్యి, దాన్ని కూడా సమాధానం ఏదైనా చెయ్యి. నువ్వు సైగ్గా దొంగోడాలి నోటీస్ తీసుకొని మాకు ఇంటికి పంపించి మమ్మల్ని రిలీజ్ చేసేయాలని ఆ విధంగా ఇచ్చి, ఇప్పుడు మేము ఫోన్ చేస్తేనేమో మీరు చేసుకోండి సినిమా మీకు ఎవరు అడ్డమవుతున్నారు అంటారు. నోటీసులు ఏం చెప్పిండు, సినిమా చేసిండ్రా ఇంకేంలే మీకు ఎక్కడ ఉంటారో మీకు తెలిసినట్టుగా మళ్ళీ వార్నింగ్లు అవుతాను. 1, 2, 3 ఈ రెండో ఎన్ని పంపించారు నోటీసులు ఇంటికి. అదేం పద్ధతో ఏం సంగతో మరి ఆయనైనా వచ్చి అది ఆయనైనా వచ్చి మరి రాండిరా, మీరు ఎందుకు చేయటం, మీరు చేసుకోమన్న వాళ్ళు రాండి, మా వాళ్ళతో వచ్చి మాట్లాడతాం, వాళ్ళు కూర్చోబెట్టి. మరి ఆయన ప్రభాస్ గారు ఉన్నారు, మరి సంజీవ్ పొంగ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ముగ్గురికి తెలిసిందా తెలియలేదా? ఈ విషయం తెలియకపోతే వాళ్ళకి నేనేమనుకుంటానంటే మేమేం వెళ్ళిపోతుంది వాళ్ళకంటే వాడు. ఎందుకంటే ఇంత ఘోరంగా ఒక కుటుంబం సచ్చిందన్న కుటుంబం లేకపోతే ఇంత జరిగినప్పుడు వాళ్ళు తెలుసుకోలేనప్పుడు వాళ్ళు ఏం పెద్దాలి. డబ్బుల కోసమే బతకూడదు మనిషి, న్యాయం కోసం కూడా కొంతన్నా బతకాలి. మేము అయ్యా సినిమా చేసుకున్నాం కాబట్టి ఏదో అందరూ రాండి అని చెప్పి సినిమాలో ఉన్న వాళ్ళందరికీ కూడా నిన్నటి నుంచి చెప్పుకుంటా వస్తాను. మరి వాళ్ళకి ఏమైందో, ఈయన కూడా మా సినిమాలో ఉన్నాడు. అయితే వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తట్లేదు. ఎవరికైనా ₹1 నువ్వు బాకీ ఉన్నారా నీ షూటింగ్ చేస్తాని అనమను, మళ్ళీ మీ ముంగల్ నేను తలకాయ ఉంచుకుంటా. ఎవరికి ₹1 కూడా బాకీ లేవు. ఏ డిపార్ట్మెంట్కి మన ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా వాళ్ళకి కానీ, లేకపోతే ఆర్టిస్టులకు కానీ, షూట్ అని మొత్తం ఏ డిపార్ట్మెంట్ అందరూ సాయంత్రానికి అక్కడ కూర్చొని డబ్బులు ఇచ్చి అయిపోయింది అనుకో, నెల ఆపుకొని మళ్ళీ చేసుకున్నా. ఇంత నీట్గా నేను చేసుకుంటే ఒక్కరం కూడా వాళ్ళకి జాలి లేదు. ఈ మన ఈ ఆర్టిస్టులకి సపోర్ట్ చేయొచ్చుగా. వీళ్ళు ఎవరో తిక్కల కొడుకులు వచ్చినారు, ఒకరి ఏదైనా మనం కూడా మాట చదువుతాం. ఒక ఆయన ఏమి వచ్చిండు, ఆయన పేరు గబ్బర్ సింగ్ ఆంజనేయులు. తర్వాత ఆయన అమ్మవారికి ఆర్డర్ వచ్చిన అమ్మాయి సపోర్ట్ చేసింది. అంత 10 మంది సపోర్ట్ చేసి పెద్ద ఆయన రవిబాబు గారు ఉండరు, తర్వాత ఆయన సత్యప్రకాష్ గారు ఉండరు. మేమేం డబ్బులు లేదా, మేమేమైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళని మా తండ్రి లెక్క లేకపోతే మా కొడుకు లెక్క వాళ్ళకి అన్నం కానీ మంచి కానీ చెప్పరు కానీ ఏ లోటు లేకుండా చూసుకున్నాం. ఒక తప్పు చేసినామను అందుకని మేము రాలేదని పలకమని వాళ్ళు ఎవరు కూడా ఎవరికి ఏం చేయలేము. మేము ఒకసారి నిన్నటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం, అయ్యా మేము ఒక్కరం దారిలో చూపించండి. వాళ్ళు ఎందుకు ఆపారంట అందరం కలిసి అడగదాం. మేము దగ్గర పడడం మాకు అవకాశం ఇవ్వడం లేదు. మాకు కెమెరాలో మహారాజులు వచ్చి వాళ్ళ ద్వారా అడగదాం. వాళ్ళు ఏమన్నా రేపైనా వస్తారేమని చెప్పి నిన్న నుంచి అవుతాను. ఒక్కరు కూడా ముందుకే రాలేదు. వాళ్ళు వచ్చి మా సినిమా ఎందుకు ఆపినరో ఆ విషయం చెప్పి వాళ్ళకి ఏం కావాలో ఒక 2 పెద్ద మనుషులతో మాట్లాడితే నా సినిమా రిలీజ్ అవ్వాలి ఒకటి, నేను సినిమా రిలీజ్ చేసుకోవాలనుకుని పెట్టుకున్న డబ్బులు మొత్తం ఎక్కడికి ఆగిపోవడం ఒకటి. ఇంకా నేను ఊర్లో పోతే నువ్వు వద్దంటే చేసినావు కాబట్టి డబ్బులు కట్టకుండా మీరు అది పైపెచ్చం ఒకటి. నోటీస్ పంపించింది మేమే, వాళ్ళు పంపించలేదు. మీరు డబ్బులు ఎక్కదనడానికి మూలం మీదేనని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మా ఊరి నుంచి ఫోన్లు అంటే డబ్బులు ఎక్కదనడానికి ఇది రిలీజ్ చేసుకుని చేతగాక వాళ్ళ మీద పెట్టి వీళ్ళ నోటీస్ పంపించినారని ఇది ఒక కోత కొత్తన్నారు మా ఊరోళ్ళు. ఇది సిరీస్ నాట్ వన్ అనే పేరు మేము ఇప్పుడు కాదు, వాళ్ళ దానికంటే చాలా ముందు మాది రిలీజ్ అయ్యి ఉంది పెట్టుకున్నాను. అప్పటి నుంచి కూడా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మేమిద్దరం మా అవతారాలు మీకు గాన ఎన్నో ఛానళ్ళు మాట్లాడాను. మాది సిరీస్ నాట్ వన్ సినిమా అని నేను అప్పటి నుంచి అవుతున్నప్పుడు వాళ్ళకి తెలియదా? ఇవాళ నేను రేపు రిలీజ్ అయ్యలేక ఇవాళ వచ్చిన సినిమా ఆపడానికి వాళ్ళకి ఆపొచ్చుగా. అప్పుడే నేను ఈ ఖర్చులంతా ఈ బాధలు లేకుండా దెబ్బలు దిగదో లేకపోతే అయ్యా మీరు మీ పేరు మేము పెట్టుకుంటాము అదేందుకు కూర్చొని తేల్చుకుందారని మాట్లాడేవాళ్ళని కదా. ఏమీ లేకుండా షార్ట్ నుండి మాకు మా సినిమా రిలీజ్ కావాలి, మాకు పేరు కావాలి, మొత్తం మాకు కావాలి. ఎందుకంటే మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా లాక్డౌన్ ముందు నుంచి రూపాయి లేక రూపాయి సంపాదించుకొచ్చుకొని రూపాయి తెచ్చుకొని ఈ నెలలో రూపాయి తెచ్చుకుంటే మళ్ళీ నెలలో సినిమా చేసినాం, మళ్ళీ నెలలో సినిమా లేకపోతే మళ్ళీ నెలలో చేసాం. అట్టా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది లాక్డౌన్ పోయి? అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరికి తెలీదా ఈ సినిమా పేరు? మేమేం సినిమా ఇది? మా తంగిని గురించి తీసాం.
మాటంగికి వచ్చిన వేస్తి కోసం తీసాం. డబ్బులు లేకనా మాకు ఇప్పుడు దాకా కష్టం డబ్బులు లేక మేమేం కోటీశ్వరం కాదు, మాకేం కోట్లు లేవు, మాకేమీ లేవు. మేము ఒక రైతులము, రైతు పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, పూలు కాయ గర్భం అమ్ముకుంటా ఉన్న రూపాయి మొత్తం పెట్టుకొని మా రక్తం పిండి ఈ సినిమా చేశాము. ఈ రోజు ఏం చేశాడు? కళ్ళు మూసుకున్నాడా? ఎవడో నాకు చెప్పినాడు కళ్ళు మూసుకున్నాడా? మీరు ఎందుకు చేశారు మమ్మల్ని అడిగాడా? ఏం అడగలే. ఎందుకు అడగలేదు? నా బిడ్డ చచ్చిపోయి ఉంటే, నా బిడ్డ చచ్చిపోయి పాంగుంటి చచ్చిపోయి ఉంటే నా బిడ్డని పారేసుకున్నా కూడా మళ్ళీ 2-3 సంవత్సరాలు చేయలేక కష్టపడి నా కష్టం అంతా దీంట్లో దారపోసుకున్నా. ఎవడో వాడు నాకు వచ్చి చెప్పమను, నేను ఇప్పుడే అడుగుతా. వాడి ఇంటి ముందుకు పోయి నా ఇంటికి వచ్చి నన్ను అడగమను, నా ఊర్లో పోయి నన్ను అడగమని, నా ఊర్లో పోయి అడిగి తెలుసుకోమని. ఎవడో నా సినిమా ఆపడానికి ఎవడికి సంబంధం లేదు. చిన్నోళ్ళు సినిమా చేయరా, పెద్దోళ్ళు సినిమా చేసేది. ఎవడాడంత గొప్పాడు ఈ రాష్ట్రంలో? ఎవడు లేడా? చిన్నోడు పెద్దోడు అందరూ ఏకమే. ఎవడొచ్చిన నన్ను ఆపడానికి లేడు. ఇప్పుడు నేను ఇయ్యను కూడా నా టైటిల్ ఎవడికిను. నేను 4 రాష్ట్రాలు చేసుకుంటా. 4 సంవత్సరాలు కష్టపడి ఎవడో నాకు వాళ్ళ పేరు తెలీదు. నన్ను అడగలే, అడిగితే ఇస్తాము. టైటిల్ అడిగారన్న, టైటిల్ అడిగారు. టైటిల్ నాది, టైటిల్ నాకు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చింది అదనమాట. వాళ్ళు ఆడమని టైటిల్ మాది, స్పిరిట్ మాది, దీనివల్ల మేము చేయడం లేదన్న. సార్ మా స్పిరిట్ ఈజ్ వన్ సార్, కరెక్ట్గా చూసుకొని టైం చూసుకొని చెప్పాను. ఫస్ట్ ఇచ్చిన నోటీసులు ఏముందంటే, ఇది స్పిరిట్ మాది సినిమా, మీరు రిలీజ్ చేయడానికి లేదు, ఇది ఎక్కడ కూడా చిన్న వీడియోలోనే తీసేయండి, ఈ సినిమా రిలీజ్ అయితే మటుకు మీరు క్రైమ్ కేసు తీసుకుంటాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో మటుకు ఇది పెట్టడం లేదన్నారు. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన డేట్ ఉంది సార్, మాకంటే 2 నెలలకి డేట్ ఉంది దాంట్లో. దాని తర్వాత మళ్ళీ నేను నాది పెట్టేసి నాకున్న సెన్సార్ సర్టిఫికేట్ మొత్తం డీటెయిల్స్ పెట్టి పంపించాను మళ్ళీ. సార్ ఇది మాది సార్, కరెక్ట్గా చూసుకోండి సార్, మా స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మీ స్పిరిట్ ఉంది, ఒకవేళ మీకు కావాలంటే ఒకసారి మాట్లాడి గురించి ఏదైనా సరే కరెక్ట్గా చూసుకొని చెప్పాం. వాళ్ళు మళ్ళీ దాని తర్వాత ఒక 1 మంత్ వెయిట్ చేసింది సార్, 15 రోజులు. దీని తర్వాత మళ్ళీ ఏది మన శాంబర్లోకి వెళ్ళి వేరే చోటుకి వెళ్ళేసి ఒక ఛానల్లో మాట్లాడాం. సార్ ఇది పరిస్థితి అలా వచ్చింది, మీ సినిమా రిలీజ్ చేసుకోవాలి, మీరు రిలీజ్ చేయడానికి లేదంటున్నారు, ఒకసారి చెప్పండి మీ నోటితో అంటే. అప్పుడు సందీప్ వంగల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడి సినిమా రిలీజ్ చేసుకున్నామా, మా సంబంధం లేదన్నాడు. ఓకే సార్ మీ సంబంధం లేదు కదా, మళ్ళీ ఇబ్బంది పెట్టద్దు మమ్మల్ని, బయటికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుందని చెప్పాం. అసలు ఏ ఇబ్బంది లేదమ్మా అన్నాడు. ఈయన ఎప్పుడైతే చెప్పాడో చెప్పిన 2వ రోజు 2వ నోటీస్ వచ్చింది సార్ మాకు. 2వ నోటీస్ మళ్ళీ వచ్చేసి అందులో ఏముందంటే కరెక్ట్గా 3 రోజుల్లో రిటర్న్ మాకు ఇవ్వండి, మాది కాదు టైటిల్ అని చెప్పేసి. కాదు టైటిల్ మీద అనేప్పటికి ఇబ్బంది పడతారని చెప్పి మళ్ళీ క్రైమ్ పెట్టేసి చెప్పారు వాళ్ళు. దీని గురించి లాయర్తో మాట్లాడాం. సరే ఇట్లా ఉంది కదా, ఏంటి దీని పరిస్థితి అంటే, ఏం కాదు మనం చూద్దాం, మళ్ళీ నోటీస్ పంపిద్దాం అన్నాడు. వెయిట్ చేసాం, మళ్ళీ ఇదే నోటీస్ సేమ్ వచ్చిన వెంటనే నేను పంపించాను. సందీప్ వంగల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో పంపించాను. సార్ మీరేమో రిలీజ్ చేసుకుంటున్నారు, మీ ప్రొడ్యూసర్ ఏమో సినిమాని రిలీజ్ చేయడానికి లేదు, ఆపణ పంపిస్తున్నారు, మీ మాట కరెక్టా, మీ ప్రొడ్యూసర్ మాట కరెక్టా, ఒకసారి చెప్పానంటే అని చెప్పాడు సార్. నేను సందీప్ వంగల్ సార్ వాళ్ళ బ్రదర్ ఉన్నారంట, వీళ్ళు కాలభైరవ ప్రొడక్షన్ చేసే కంపెనీ అది. ఇది సార్ మేము మాట్లాడుకున్నాం, వాళ్ళు ప్రొడ్యూసర్స్కి తెలియక పంపించారు అన్నాడు. తెలియక పంపిస్తే సేమ్ ఇదే మాటను వాళ్ళు చెప్పానండి, ఈ టైటిల్ మాకు వద్దు, మీరు రిలీజ్ చేసుకొని మాది మాకని చెప్పామన్నమాట. దానికి అని చెప్పలేదు. అలా మేము ఎందుకు చెప్తాం, ఎందుకు చెప్పాల్సి వస్తుంది, అయితే మీరు రిటర్న్ నోటీస్ ఇస్తాం సార్ అన్నాను. మీరు రిటర్న్ నోటీస్ ఇస్తే వాళ్ళు చాలా పెద్ద కంపెనీ, కార్పొరేట్ కంపెనీ, మీ ఇష్టం, చాలా ఇబ్బంది పడతారు, మీరు కనపడగా నోటీస్ చెప్పి ఎదిరించాడు ఆయన. చూద్దాం సార్ ఏం జరుగుద్దని చెప్పేసి అన్నాను. ఇదే విషయం నేను లాయరే చెప్పాను. సార్ ఇట్లా అంటున్నారు సార్, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కేసు పెడదాం అన్నాడు. ఓకే సార్ కేసు పెట్టని చెప్పేసి వాళ్ళు అడ్రస్ అడిగాం. నన్ను అడిగి సందీప్ వంగ మేనేజర్ మా ఇంటి అడ్రస్ అడిగాడు సార్, నేను ఇచ్చాను. మరి నేను అడిగినప్పుడు ప్రభాస్ గారి అడ్రస్ సేమ్ టైం సందీప్ వంగ అడ్రస్ వాళ్ళు ఇవ్వాలి కదా, మేము వాళ్ళు ఇవ్వమ్మా ఇవ్వకూడదమ్మా అన్నాడు. సార్ అట్లా సార్ ఈరోజు మేము నోటీస్ పంపిస్తున్నాం అన్నాను. దానికి ఆయన కంగారు పడ్డాడు. సెకండ్ డే ఫోన్ చేస్తే మా లాయర్ నా ఫోన్ మాట్లాడలేదు, మా లాయర్ కూడా మా ఫోన్ మాట్లాడట్లేదు. ఇప్పుడు కరెక్ట్గా 10 రోజులు, ఈ 10 రోజుల నుంచి ఆయనతో మాట్లాడుతున్నా అవ్వట్లేదు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే టైటిల్ ఇది మొత్తం సందీప్ వంగ గారికి తెలుసు, ప్రభాస్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఆయన దాకా తెలియదు, ఆయనకి విషయం తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు వచ్చేసి అన్నో తెలియదు, ఆయనకి లాయర్కి తెలుసు, వాళ్ళకి ఆ ప్రొడ్యూసర్ కూడా తెలుసు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే సార్, నేను అనుకున్న పక్క నా ఊహాగానం మాత్రమే, ఇది నిజమని చెప్పట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే టీ సిరీస్ వాళ్ళు ఉన్నారో ఆ ప్రొడ్యూసరు, ఇక్కడ 8th వండర్ అనే సినిమా మా బ్యానరు, ఇక్కడ ప్రొడ్యూసర్ మా అమ్మ నరసమ్మ, వీళ్ళిద్దరు ఆ నోటీస్ పంపించారు. ఏం నోటీస్ పంపిస్తుంది, ఇప్పుడు రేపు మేమేం చేయాలి, సెకండ్ నోటీస్ పంపించారు కాబట్టి మేము మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టాలి. మేము కేసు పెట్టేస్తే టీ సిరీస్ మీద స్పిరిట్ అనే సినిమా ఆగాల్సిందే, ఎందుకంటే మాది టైటిల్ సార్, ఆల్రెడీ సెన్సార్ వచ్చింది, మాది మీరు ఆపడానికి లేని చెప్పి ఇవ్వాలి. మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు కూడా లాయర్ పక్క నుంచి మళ్ళీ కేసు పెడతారు వీళ్ళ సినిమా ఆగాలని. ఇక్కడ మేము అంటే 8th వండర్ ప్లస్ టీ సిరీస్ అంటే నరసమ్మ భూషణ ఇద్దరు కొట్టుకుని ఉంటే, ఇప్పుడు సందీప్ గారు అప్పుడు వస్తారు సార్. ఆయన అప్పుడు వచ్చేసి, సార్ మీకు ఆల్రెడీ గొడవ అవుతుంది కాబట్టి, ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టాం కాబట్టి నాకు ఒక పేరు ఉంది, ఇక్కడ హీరో ఒక ఇమేజ్ ఉంది, నేను డబ్బులు పెట్టున్నాను, నాకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి మీరు డ్రాప్ అయిపోండి సార్. ఈ మాట టీ సిరీస్ వాళ్ళు చెప్తారు, మీరు డ్రాప్ అయిపోండి సార్, నేను సినిమాని తీసుకుంటాను, రిలీజ్ చేస్తాను, బ్యాక్ డోర్ నుంచి డబ్బులు ఇస్తాను, ఇప్పుడు దాకా వెళ్ళి 2-3 సంవత్సరాల నుంచి ప్రమోషన్ ఉంది కదా రైతులు చేసింది, ఈ ప్రమోషన్ ప్లస్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఆ సినిమాని ఆయన తీసుకొని బ్యాక్ డోర్ నుంచి ఆయన డబ్బులు ఇచ్చేసి ఈయన సినిమాని రిలీజ్ చేసుకొని ప్లాన్ చేస్తున్నాడు సార్. ఇది నా ఊహాగానం సార్, ఇది నేను అనుకుంటున్నా.
ఆ డైరెక్టర్ సార్ ఆయన ప్లాన్ అనుకున్నప్పుడు మాకు ఉండదు సార్. ఇప్పుడు లాయర్ ఎందుకు ఆగిపోతారు సార్? నేను మాట్లాడుకున్న లాయరు వాళ్ళ మీద కేసు చేద్దామని నాకు ఇన్ని సలహాలు ఇచ్చి ఈ ప్రెస్ మీట్లు పెట్టమంది కూడా నాకు ఆయనే చెప్పాడు. ఇలా అవ్వకపోతే ఫస్ట్ పేపర్కి ఇవ్వండి, వాళ్ళు స్పందించబోతే తర్వాత ప్రెస్ మీట్ పెట్టండి, స్పందించబోతే అప్పుడు మనం పెడదాం కేసు అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు 10 రోజుల నుంచి నాకు ఫోన్ ఎత్తట్లేదు, నాకు ఒక్క మెసేజ్ సమాధానం ఇవ్వట్లేదు. మొత్తం మెసేజ్లో ఒక్క మెసేజ్ సమాధానం ఇవ్వట్లేదు. ఆ రోజు నాకు ధైర్యం చెప్పిన వ్యక్తి ఈరోజు రాలేదని కారణం ఏంటి సార్? వీళ్ళతో మాట్లాడి నేను చెప్తా అన్నాడు సార్. నా లాయరు వాళ్ళ లాయర్తో మాట్లాడి నేను చెప్తాను, వాళ్ళు కూడా బెంగళూరులో ఉన్నారు, నాయక్ అనే కంపెనీ బెంగళూరు వాళ్ళది, నేను మాట్లాడుతా అన్నాడు సార్. ఈయన మాట్లాడుతా అన్నాడు, ఇంకంతే ఫోన్ లేదు సార్. ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా సార్, టైటిల్ అడిగారు, వీళ్ళంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు కదా. ఇక్కడ ఫైనల్గా మేము ఏమంటాం సార్, వాళ్ళకి టైటిలే కావాలా నిజంగానే, లేదంటే ఇప్పుడు ఫస్ట్ అర్జున్ రెడ్డికి సందీప్ వంగ సారు ఎలాంటి ప్రమోషన్ చేశారో మన అందరూ తెలుసు సార్. నేను కూడా వాళ్ళ సినిమాలు చూసేవాడిని, ఎన్నో చూశాను, ఈరోజు చూశాను. మన ప్రభాస్ గారి సినిమాలు పెద్ద చూస్తాం, వాళ్ళ ఫ్యాన్స్ని సినిమాలు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. ఆయన ఎలాంటి ప్రమోషన్ చేశారో అందరూ తెలుసు. ఒక రాజకీయ నాయకుని తీసుకొచ్చేసి ఒక మాట మాట్లాడిచ్చాడు, అది ప్రమోషన్గా వాడుకున్నాడు. తర్వాత ఒక లిప్ లాక్ వీడియోస్ పెట్టాడు, తర్వాత పోస్టర్ ఎక్స్పోజ్ పెట్టాడు, బేవచ్చంగా ఆడాడు. అదే ప్రమోషన్ మా మీద ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ చేస్తే మటుకు వద్దు సార్, దయచేసి చెప్తున్నాను, మా మీద ఆడుకోవద్దు. మా బతుకులు చాలా చిన్నవి, రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. అది సందీప్ వంగ సార్ కావచ్చు, నేను కాదంటలేదు, పెద్ద డైరెక్టరే, మన ఫ్యానే, కాదంటలేదు. కానీ మా జీవితాలతో ఆడుకోవద్దు. మేము కష్టపడి ఈ సినిమాని డబ్బుల కోసం చేయలేదు సార్, ఫస్ట్ చెప్తున్నాను, డబ్బుల కోసం చేయలేదు, లేదా మా దగ్గర ఆస్తులను చేయలేదు. ఇది కేవలం మా అమ్మ కళ కోసమే సినిమా చేశాను. ఈయన కాదు సార్, ఆ రోజు ఫస్ట్ రోజు ఒక్క మాట చెప్తాను, ఫస్ట్ రోజు వద్దు మా సినిమా, మనలాంటి వాళ్ళు సినిమా చేయలేము, మన వల్ల కాదు, సినిమాలు చేయాలంటే అది ఒక రేంజ్ ఉండాలి, ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వాళ్ళకి కులం ఉండాలి, ఒక ఉద్దింటేనే చేయగలరు. మనలాంటి వాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు, గొల్లవాళ్ళు సినిమా చేయడానికి లేదు. యాదవ్ అనేవాడు డబ్బులు ఉంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదని ఆ రోజు చెప్పాను, ఇద్దరే చెప్పాను. వెనకపోవడం నేను బయటకు వచ్చాను సార్. నేను ఆ రోజు ఏమైతే భయపడ్డానో ఈరోజు అదే జరుగుతుంది సార్. ఈరోజు సందీప్ వంగ గారు అదే చేస్తున్నారు. ఆయన సినిమా కావాలా, మేము కావాలా, మా జీవితంలో నాశనం చేయాలి కదా సార్ ఏం చేసింది. నిజంగా నాకు తెలియదు సార్, ఇంత ప్రెస్ మీట్లు పెట్టి నేను మాట్లాడుతూ వాళ్ళు మేనేజర్ మాట్లాడారు, ఒక్క మాట, అరే బాబు చేసుకోరా, నేను ఏమైనా డబ్బులు అడిగాను సార్ వాళ్ళని, సార్ నా టైటిల్ ఇస్తాను, డబ్బులు అడిగాను, ఎవరిని అడగలేదు సార్. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే నాకేం వద్దు సార్, ఒక్క మాట, ఒక్క వీడియో మీరు పంపిస్తాను, నోటీసులో పంపించే ముందు ఒక నోటీస్ పంపించండి, ఈ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, ఒక నోటీస్ కావాలి. రెండోది సేమ్ టైము సందీప్ వంగ సార్ చెప్తారా, ప్రభాస్ చెప్తారా, లేదంటే ఆ పక్కన ప్రొడ్యూసర్ చెప్తారా, ముగ్గురు చెప్తాం హ్యాపీ. ఈ సినిమా మా సంబంధం లేదు, వాళ్ళు రైతులు కష్టపడి సినిమా చేసుకున్నారు, వాళ్ళు చేసుకొనియండి, నాకు ఇబ్బంది లేదు. మయ 1000 థియేటర్ రిలీజ్ అవ్వదు సార్, 100 రోజులు ఆడదు, దీని మీద 100 కోట్లు వస్తే నేను చెప్పట్లేదు. ఆనందం, ఒక ఆనందం ఏంటంటే ఊర్లో చుట్టుపక్కల గత 10 సంవత్సరాల నుంచి 2019 నుంచి సినిమా చేస్తున్నాను సార్, ఈరోజు కాదు, 19 ముందు నుంచే చెప్పాలంటే. అప్పటి నుంచి ఆగుతాగుతూ సినిమా చేసుకుంటూ వస్తున్నాం. చుట్టుపక్కల మాది వాటలు సార్, వాటల కొడుకు వచ్చి చుట్టుపక్కల అందరూ చెప్పాం, అంత లెక్కలో పోస్టర్లు వేసాం, కలిసిన ప్రతి ఒక్కరిది ఫోటో వేసాం, స్పిరిట్ సినిమా రిలీజ్ చేస్తాను అని అందరూ అడుగుతున్నారు సార్. పరువు కోసం మాత్రం నేను సినిమా రిలీజ్ చేయాలి, ఇది రిలీజ్ చేస్తే నాకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈరోజు సినిమా చేసింది వాళ్ళు చెప్తున్నారు సార్, డబ్బుల కోసమైతే కాదు. మా అమ్మ ఎప్పుడో 13 సంవత్సరాలు అప్పుడు నేను పుట్టలేదు సార్, పెళ్ళే కాలేదు కాబట్టి 13 సంవత్సరాలు కన్నా కళని ఆ 35-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత చెయ్యాలని పూనుకొని ఈ 10 సంవత్సరాల నుంచి కష్టపడి సినిమా చేసుకున్నాం సార్. ఆమె కళ కోసం మాత్రమే సినిమా చేస్తున్నాం. ప్రొడ్యూసర్లు ఒక్కసారి ఆలోచించాలి, సందీప్ వంగ సార్ నిజంగా మనస్ఫూర్తిగా ఆలోచించండి సార్. మేము మీకు పోటీ కాదు, మాలాంటి వాళ్ళే అసలు మీకు పోటీ కాదు, వాళ్ళు పెద్ద తోపులు, వాళ్ళు ఏనుగు మేము సేమ. సందీప్ వంగ సార్కి మరీ రిక్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది మొత్తం ఆయనకే తెలుసు, ఆయనే కావాలని చేస్తున్నాడు. ప్రభాస్ గారికి తెలుసో లేదో నాకు తెలీదు, తెలియపోతే ఈ రోజన్నా తెలుసుకుని పెట్టండి. ఇంకొక క్వశ్చన్ సార్, నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం ప్రభాస్ గారు ఎవరైతే పిఆర్ ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడారు సార్, ఇలా జరుగుతుంది సార్, ఇది సార్ పరిస్థితి, సందీప్ వంగ సార్ నుంచి ఇలా వస్తుందని చెప్పాను. లేదమ్మా నేను మాట్లాడుతున్నాడు, 2 రోజులు అయింది సార్, పిఆర్ఓ కూడా మాట్లాడలేదని నేను నాకేం చేయలేను. పిఆర్ఓ కూడా ఆ హీరోకి చెప్పలేదంటే పిఆర్ఓ తప్ప, హీరో గారు తప్ప, అది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. దాని తర్వాత నేను వాళ్ళకి పేపర్కి ఇచ్చాను, మళ్ళీ ఈరోజు ప్రెస్ పెడుతున్నాను. ఈరోజు చెప్తున్నాను సార్, వచ్చేసి కొంచెం మాట్లాడి దాని గురించి ఏమైనా పరిష్కరిస్తే ఓకే సార్. వాళ్ళ టైటిలే కావాలంటే తీసుకోమని సార్, నేను డబ్బులు ఏమి అడగట్లేదు. మళ్ళీ సెన్సార్ చేయాలని నాకు ఆ డబ్బులు లేవు, మళ్ళీ పోస్టర్ వేయించాలని నాకు ఆ డబ్బులు లేవు, టైటిల్ మడితే మళ్ళీ పోస్టర్ వేయించాలి, ఇంత పబ్లిసిటీ చేయాలని నాకు ఆ డబ్బులు లేవు. కాబట్టి నేను వాళ్ళు ఏం అడగట్లేదు సార్, నా సినిమా టైటిల్ మార్చి వాళ్ళని రిలీజ్ చేయమని సార్. వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి 100 థియేటర్లు ఏంటి సార్, 1000 థియేటర్లు నేను చెప్పండి సార్. ఒక ఓటీటీకి వెళ్ళడానికి మినిమం ఎన్ని థియేటర్లు చేయాలో అన్నీ నాకు కావాలి సార్. వారం రోజులు నా సినిమా వద్దు, ఒకరోజు ఆడిస్తాడో ఒక పూట ఆడిస్తారో చేసుకోమని చెప్పండి సార్. నేను ఒక్క రూపాయి నేను అడగను సార్. ఒకవేళ అదృష్టం బాగుండి సినిమా జనానికి నచ్చి ఆ డబ్బులు ఏమైనా వస్తే వాళ్ళనే తీసుకోమని సార్. అప్పుడు కూడా నా డబ్బులు వద్దు సార్, అప్పుడు కూడా డబ్బులు. నాకు కావాల్సింది సినిమా బయటికి వెళ్ళాలి, మా ఊర్లోకి వెళ్ళి చేసినప్పుడు సినిమా రిలీజ్ చేశారా అనే పేరు కావాలంతే. ఇంకా అప్పులోళ్ళు వీళ్ళంటారా, ఇన్ని జరిగిన తర్వాత ఈరోజు మమ్మల్ని అనడానికి లేదు. నోటీస్ మీరే పంపించారు, మీరే కావాలని డబ్బులు ఎగ్గొట్టని పంపించారు, దొంగ నోటీస్ పంపించారు, బల్ల ప్లాన్ చేస్తారని మొన్న అన్నోడు ఈరోజు అనడానికి లేదు. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈరోజు అండ్రు నువ్వే కావాలని చేశాను, నేను పోరాడాను రా బాబు, నిజమే జరిగింది రా బాబు, వాళ్ళే రిలీజ్ చేశారు, నీ అప్పు నేను కడతాను, నేను ఒప్పించుకుంటా ఊర్లో.
అవును సార్, ఉంది సార్. అవును సార్, అవును సార్. లాయర్ మీద లాయర్ మీద కేసు వేయలేం కదా సార్, ఎక్కడ వేయలేం కదా. ఒకటి నేను చెప్తున్నాను, నేను అదే నేను చెప్తాను సార్. లాయర్కి లాయరే మాట్లాడాలి సార్. వాళ్ళ లాయర్కి మా లాయరే మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళ లాయర్కి మా లాయర్ మాట్లాడాడు. ఫస్ట్ ఇచ్చిన నోటీస్కి వెంటనే 15 రోజులకి నోటీస్ రిటర్న్ ఇచ్చాం. లాయర్తో మనం ఏం మాట్లాడతాం సార్? ఎందుకు ఇచ్చామంటే మా క్లయింట్ ఇచ్చాడు, మా క్లయింట్దే ప్రాబ్లం, మా క్లయింట్ చెప్పాడు. నేను అది ప్రాబ్లం అని ఎక్కడ రాలేదు సార్. లాయర్ ఇచ్చిన నోటీసులో నేను వేస్తున్నాను మీ మీద, నా సినిమా ఎక్కడ రాలేదు. మా క్లయింట్ టీ సిరీస్ భూషణ్ గారు సంబంధించింది, స్పిరిట్ పలానా హీరో పలానా డైరెక్టరు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళది మా క్లయింట్ నష్టపోతాడు, మా క్లయింట్ చాలా బాధపడుతున్నాడు, మా క్లయింట్ చాలా భయపడుతున్నాడు అని ఆయన ఇచ్చాడు. వాళ్ళు భయపడడం నాకు నవ్వు వచ్చింది. వాళ్ళు భయపడమేంటారు బాబు, నేను భయపడాలి. చెప్పాడు సార్, ఫస్ట్ నోట్ ఇచ్చారు, ఇచ్చాను సార్. ఫస్ట్ నోట్ ఇచ్చాను సార్. ఫస్ట్ నోటీస్కి రిటర్న్ నోటీస్ ఇచ్చాం. దాంట్లో సేమ్ చెప్పాం సార్, డేట్ చూడండి, మీ డేట్ కంటే మా డేట్ ముందుంది సార్, చూడండి మాకు ఇంత ప్రాబ్లం ఉంది, మీరు భయపడ్డాం కదా సార్, మాకు నష్టం అని చెప్పి ఫస్ట్ నోటీస్ రిటర్న్ ఇచ్చాను సార్. మళ్ళీ సెకండ్ నోటీస్ వచ్చింది. సెకండ్ నోటీస్ వచ్చినప్పుడు ఏమన్నాడు, సెకండ్ నోటీస్ పంపిస్తే మీ ఇష్టం, చాలా ఇబ్బంది పడతారు అని నాకు సందీపంగా మేనేజర్ ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ఆయన నాకు చెప్పారు. మీరు మళ్ళీ నోటీస్ పంపిస్తే చాలా ఇబ్బంది పడతారు, మీ ఇష్టం చూసుకొని అన్నాడు. ఇక్కడ మేము భయపడ్డాం సార్. మళ్ళీ నోటీస్ పంపితే ఏంటండి, ఇక్కడ భయపడ్డా సార్. చెప్పాను సార్ ఇలా అంటున్నారంటే, ఇప్పుడు లాయర్ ఇక్కడ మా లాయర్ ఏం చేశాడంటే, వాళ్ళతో నేను మాట్లాడి చెప్తానమ్మా, లాయర్తో మాట్లాడతాను, నేను మాట్లాడుతా అన్నాడు. మాట్లాడుతాను మనిషి 10 రోజులు, ఈ రోజు రిప్లై లేదు సార్. ఈ రోజు రిప్లై లేదు. మా లాయర్ భయపడ్డా లేకపోతే వాళ్ళు ఏమన్నా కొన్నారా, ఏం జరిగినది వాళ్ళకి తెలియలేదు. మా లాయర్ మాట్లాడి తెలుస్తుంది. నాకు తెలిసి నేను అనుకున్నట్టు లాయర్ లొంగిపోయాడు అనుకుంటాను సార్ మా లాయర్. ఎందుకంటే మేము చిన్న చితక లాయర్ని పెట్టుకుంటాం కదా, వీళ్ళు ఆశ కోసం ఉంటారు కాబట్టి, లేదా భయపడి ఉంటారు సార్. నన్ను భయపించుంటే వాళ్ళని భయపించుంటారు, భయపడి ఉంటారు. సార్ నేను అదే చెప్తున్నా సార్, నా సినిమాకి 1,15,00,000 అయింది ఈ రోజుకి. ఈ ప్రెస్ మీట్ వదిలేసండి, అంటే ఈ మధ్య తిరిగిన నచ్చిన వదిలే సూట్ కానీ సార్, పేరు వల్ల ఖర్చు అయింది, ఇది ఒకటే ఉండదు కాబట్టి టైటిల్ వల్ల ఖర్చు అయింది, ఓన్లీ బ్యానర్లు నేను అదే చెప్తాను సార్. ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో రిజిస్ట్రేషన్ ఖర్చు అయ్యింది. అది కాకుండా మీకు ఎంతవరకు మీరు కోరుకుంటున్నారు అని అంటే, ఎవరి నుంచి మీకు న్యాయం కావాలి? ప్రభాస్ నుంచే లేకపోతే సందీప్ రెడ్డి? ఒకసారి ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం సార్, నేను ఒక్క నిమిషం. డబ్బులు వద్దు సార్, నా సినిమాకి 1,15,00,000 అయింది, నేను ఆ డబ్బులు అడగట్లా. ఇప్పుడు టైటిల్ మార్చుకోవాలంటే సెన్సర్కి అవుతుంది, మీరు చెప్పిందే కరెక్ట్, నేను దానికే వస్తాను. సెన్సర్కి అవుతుంది. సెన్సర్ నా దగ్గర 2,00,000 డబ్బులు లేవు, ఈరోజు పెంచారండి ఈ మధ్య. మళ్ళీ పోస్టులో పెంచాలి, ఆ డబ్బులు నా దగ్గర లేవు ఒకటి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఈ పబ్లిసిటీ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు సార్. నేనేం కోరుకున్నానంటే, వాళ్ళ నుంచి నా సినిమాకి 1,15,00,000 డబ్బులు లెక్క చెప్తున్నాను సార్. వీటిలో మేము తిన్నాయి కానీ, బయట ఖర్చులు కానీ, లేదు వీటికి వచ్చిన 8 సంవత్సరాల నుంచి వచ్చిన వడ్డీలు కానీ లెక్కట్లేదు సార్. అలా కట్టాలంటే వాళ్ళు ఇప్పుడు 3,50,00,000 కట్టాలి. అది వాళ్ళ వల్ల కాదు, అది తప్పు. మేము అంత ఆశపడాం సార్. మా ఊర్లో హోటల్ ఉంది, మేము కష్టపడతాం, కష్టపడగలం. 2 నుంచి ఇక్కడ రోజుకు 1000 రూపాయలు పక్కా సంపాదిస్తాం. వాళ్ళ డబ్బులు మేము కడతాం సార్, అలాగలాగా. అది అడగట్లేదు. సినిమాను ఆగిపోయింది కాబట్టి, మీ వల్ల ఆపేశారు కాబట్టి, నాకు వేరే సోర్స్ లేదు కాబట్టి రిలీజ్ చేసుకోవడానికి, నా సినిమాని నా పరువు నిలబడటం కోసం, మా ప్రాణాలు నిలబడటం కోసం సినిమా మాత్రం రిలీజ్ చేయండి. టైటిల్ నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు సినిమా ఇంపార్టెంట్. ఇది ఆలు లేదు, సోలు లేదు, మూడు పిల్లలు సోమలింగం అన్నారంట సార్. అసలు ఏం లేదురా మొగుడు అంటే ఏం టైటిల్ నేను చెప్పాలి సార్? తిక్కమక్కలు ఉన్నది, మీకు అర్థం కావట్లా. టైటిల్ అవసరమే సార్. ఇప్పుడు వాళ్ళు అదే అన్నారు సార్, ఏమన్నారంటే టైటిల్ అవసరం సార్, నా సినిమా టైటిల్ అవసరమే. ఈ టైటిల్ కోసం వాళ్ళు నిజంగా జెన్యూన్గా నిజంగానే సినిమా టైటిల్ కోసమే మాట్లాడుంటే వాళ్ళు కనుక ఇస్తాను సార్. ఎందుకంటే ప్రభాస్ గారికి ఇచ్చిన పేరు ఉంటుంది సార్. ఫస్ట్ మా హీరోకి ఇచ్చామని పేరు నేను గర్వంగా చెప్పుకుంటాను, ప్రభాస్ గారు మన మీద దయించి ప్రభాస్ గారికి మేము ప్రభాస్ గారు న్యాయాలు పడతా చెప్పుదాని చేతున్నా మాట వినవాను, ఆ మాట ఏం పని లేదు అసలు. ఎందుకంటే ఊరి పోయినాక
ఊరి సేవలో సావడం బెటర్ అనిపిస్తుంది మాకు. నా సెల్లో ఒకరు ఇద్దరు తిట్టారు, నేను అందరు తిట్టుతున్నా. ఆయన మహారాజు నా సినిమా ఇదే ఏదో ఒకటి చేసి మాకు డబ్బులు వద్దు, మాకు ఏమొద్దు. ఆ థియేటర్లు ఎత్తే మేము సంతోషంగా వచ్చినా రాకుండా మేము సంతోషంగా ఇల్లు చేరుకుంటాం. మేము 2 నెలల ఇంటికి వచ్చి ఇల్లు చేరుకునే అవకాశాలు లేవు. ఆయనకి దయించి ఆయన కృష్ణంరాజుకు వాళ్ళ అన్న కొడుకు, మేము 50 రోజులు ఆయన సూర్యవంశ రాజు. ఆ రాజు అనే లక్షణం ఉంటే మమ్మల్ని పై ఇల్లు చేరమని, లేకపోతే సావదంగి ఈ అడేదో ఉంటుంది, ఆ ముసా పూసే ఉంటుంది, దాని పేరెంట్స్ దాని తెంగమను అదే పార్టీ. ఇంకా మాకు సెలమా లేదు. మా మీద దయ ఉంటే మేమేమి డబ్బులు అడగలేదు, ఏం చేయటం లేదు. అది సెలమా బయట ఏమంటున్నాం అంతే. ఏం చేస్తారు ఎట్లా సంగతి సెలమా బయట అయితే మేము ఇంటికి చేరుకోవడానికి దారి అది మధ్య అది చేసుకోలేకపోతే ఇంటికి పోలేము ఖచ్చితంగా. నోటీసు వల్ల మేము ఇక్కడ దండం పెట్టుకుంటాము. ప్రభాస్ గారు వచ్చి రే మీ సినిమాకి ఇబ్బంది లేదని రిలీజ్ చేపిస్తాను అని చెప్పి మాకు మాట న్యాయంగా చేసి మమ్మల్ని కానీ బయటకు అయితే మేము లక్షణంగా ఇంటికి పోతాం. మేమిద్దరం అయితే ఇంటికి పోయి సమస్యలు అయితే ఎవరన్నా చెప్పింది లేకపోతే ఏదో వచ్చింది కాదు. మాకు చాలా పావులాలు జరిగి ఉన్నాయి. కొడుకు పోయింది ఒకటి, పరువు పోయింది ఒకటి. పరువు రాదు, కొడుకు రాడు. మేము పోయి పూకులు బట్టి మేమేం చేసామయ్యాడ? మేము చేయాల్సిన పని ఏమైనా ఉందా? ఈ తిక్కల మాట దానికి చెప్పి తలకు కొట్టుకొని ఎన్ని రకాలుగా చెప్పినా నా శీలమ ఆ పెళ్లి గంతలకి ఎంత వెళ్తే పెళ్లి కూడా చేసుకుంటాను కదా, వాస్తవంగా చెబుతాను నేను. మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏ రోజు దేనికి వచ్చి సినిమా రిలీజ్ అవుతుంది. ఫోన్ మీద ఫోన్లు ఎవరు ఇది పోయి గోడల మీద అతుకోవాల్సింది, నేల మేము పండుకొని వాట్సాప్ మేము కూడా పండుకోవాల్సింది తప్పదు. అయితే ఇదేదో కామెడీ డూప్ అనుకుంటారు, ఏమి కాదు. ఒక్క ఫోన్ 2 మాటలేనంటే నా చెల్లో ఉంటే వాళ్ళు ఏం తిడుతుండ్రో ఏం మాట్లాడుతుండ్రో డబ్బులు తెచ్చిన వాళ్ళు. ఇంక నేను ఊర్లోకి ఇవాళ అంకాలమ్మకి పూజ చేస్తాను, గుళ్ళో పూజారిని, దానికి కూడా నాకు ఛాన్స్ లేదు. మన ఒక అంకాలమ్మ తిరణాల ఊర్లో మన గంగమ్మ గుళ్ళో పూజారిని 12 మంది ఫోన్ చేశారు. నువ్వేంది వెంకటేశ్వర్లో పోయి సినిమాని తగలబెట్టి ఆడపోయి ఉన్నావు, ఏం సంగతి ఏంది కథ? ఊర్లో ఒక 10 మనిషికి ఉంటాడు ఇదేనని చెప్పి ప్రతి ఒక్కరు. నేను ఇంకా పరువు లేదు, నాకు మంచి లేదు, చెప్పరు లేదు. ఎవరిది తప్పు కదయ్యా, ఎవరిని ఏమంటాం లేదు. చేసిందంతా ఈ మా ఇది చేయబట్టే మేము ఈ గతి పెట్టినాం, లేకపోతే మేము నాకు ప్రభాస్ గారు ఆయన నా మీద దయ చూసినా ఒకరు కాదు వేల మంది గడిపోయి అందరికి దండాలు ప్రభాస్ గారు నాకు న్యాయం చేయాలి అని నేను అడుగుతున్నా. నాకు ఆయన తప్పితే ఎవరు దిక్కులేరు. నేను అందరికి పెద్దవాళ్ళు అందరికి చెప్పుకొని అన్నీ చేసి అన్ని అలమరికి సచ్చి బతికి అన్నీ చేసి వచ్చా. నాకు మాత్రం ప్రభాస్ గారు వచ్చి న్యాయం చేసి నా సినిమా ఆడిచ్చి నన్ను ఊర్లో పంపించి నాకు అన్ని న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నా. ఆయన అయితే మాత్రం నాకు చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఆయనే చేయాలని నేను అనుకుంటా ఉన్నా. ఆయన మరి పెద్దోడని అందరు చెబుతున్నారు. నాకు ఆయన వచ్చి ఒకసారికి 4 సార్లు 10 సార్లకి ఆయనే నాకు న్యాయం చేయాలి. ప్రభాస్ గారినే ఏడుకుంటున్నా నేను. ఆయన వచ్చి నాకు చేస్తాడో చేయడో నాకైతే ఆయన వచ్చి చేయాలని నేను కోరుకుంటున్నా. నా సినిమా కూడా ఆయనే చేయాలి. నేను చాలా కష్టపడి ఈరోజు నేను ఏడవని రోజు లేదు, నన్ను తిట్టని రోజు లేదు. ఎంతమందిలో తిడతా ఉంటారు నా సినిమా. నన్ను ఎందుకు చేసినరా అని నాకు అది ఒక బాధ అయిపోయింది. నా పిల్లోడు పోయి కూడా నేను కొన్నాళ్ళు బాధపడ్డా. ఇవాళ నేను ఆయన్ని నా సినిమాకు న్యాయం చేయమని కోరుకుంటా ఉన్నా. నా న్యాయం చేస్తాడా చేయడో మరి ఆయనకి ఇంకా తెలియదేమో నా వ్యవహారము. నేను ఇన్ని కష్టాలు పడ్డానో ఎన్ని బాధలు పడ్డానో నేను అన్ని పడి ఈరోజు ఇంతవరకు వచ్చా. ఏ మీడియాలు కాడిపోయి ఎవరి కాడికి పోయి కూడా మీరు ఒక న్యాయం చేయండి అంటే ఆయన పెద్దోడమ్మా మేము ఎవరు చేయమని పక్కకు తప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ఏదో బజార్లో పెట్టుకొని 10 మందిని పిలిపించుకొని వాళ్ళే ఎవరో నాకు సాయం చేయాలని వచ్చేసి అందుకు కాబట్టి నేను ఆయన్ని మరీ కోరుకుంటా ఉన్నా. నాకు ఆయన న్యాయం చేయాలని నేను మరీ కోరుకుంటున్నా. నా సినిమా కూడా ఆయనే చేయాలని కూడా అనుకుంటా ఉన్నా. ఒకసారి లాస్ట్ మళ్ళీగా మీ మీడియా తరపు నుంచి ఫైనల్ కానీ ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ప్రభాస్ అన్న ఆయన ఫ్యాన్ అని నేను కూడా ప్రభాస్ అన్నకి రిక్వెస్ట్ చెప్తున్నాను. కొంచెం దయించి సరే ఈ విషయాలు ఇప్పుడో తెలియదు ఈ రోజున కొంచెం తెలుసుకొని మాకు మీరు కొంచెం సపోర్ట్ చేయండి అన్న, నిలబడండి మాకు కొంచెం.
ఒక్క మాట మీరు చెప్తే మేము ఏజీకి సినిమా రిలీజ్ చేసుకుంటాం. ప్లీజ్ అన్న ప్రభాస్ అన్న ప్లీజ్ దండం పెడుతున్నాను. మీకు నేను కూడా ఒక అభిమాని అన్న, మీకు మీ అభిమాని మీ సినిమాలు చూసేవాడిని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. మా సినిమాలు చూడడానికి మీరు ఒక్కరే దిక్కన్నా, ఇంకెవరు లేరు. సందీపంగా సార్ చేయరు, నాకు అర్థమవుతుంది. ఓన్లీ ప్రభాస్ గారు చేయాలి అన్న, మీరే చేయాలన్న. ప్రభాస్ అన్న ప్లీజ్ అన్న, రెబల్ స్టార్ అన్నందుకన్నా కొంచెం ప్లీజ్ అన్న, ఒక్కసారి అడుగుతాను, రిక్వెస్ట్ అన్న, నా సినిమా రిలీజ్ చేయనన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ. సంతోషపడి బతుకుతామా బతుకుతావా ప్రభాస్ సార్ మాకు మా గోడు విని ఒక్కరమైన మా మీద తగ్గించి ఇక్కడ ఎన్నో సూచనలు చేస్తుంటే మా మీద తగ్గించి ఒక్కరమైన మాకు ఒక్కరు ఎన్ని చేసి మమ్మల్ని ఒక్కరు దారి పెట్టి మా ఊరికి మరిపోతుందిగా అది దేవుడు ఊరు మొత్తం మాట్లాడితే అది మేము మీడియా న్యాయం చేయమన్నావు కదా, మళ్ళీ నన్ను మాత్రం ఎవడైనా కానీ ఎన్ని చింపి అగ్గి పలికేస్తాను నేను. మీడియా మిత్రులకి సినిమా పెద్దలకి నమస్కారాలు చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ పేద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఇందులో మేము కూడా కొంత వాళ్ళకి సహాయం అందించాము. అయితే సినిమా చేయాలనుకోవడమే చాలా తప్పు నరసమ్మ గారు. సరే, ఆమె కోరిక కోసము వాళ్ళ భర్త గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఇంత దూరం తీసుకొచ్చారు. కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకి ఇప్పటి వరకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళ కర్మ ఏమో పెద్దవాళ్ళతో పెట్టుకోవాల్సి వచ్చింది. సో కాబట్టి సినిమా పెద్దవాళ్ళు అందరూ ఆలోచించి ఈ పేద నిర్మాతలకి డైరెక్టర్లకి న్యాయం చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏంటి అసలు సమస్య ఏంటి? మీ పోస్టులు మీరే ఎందుకు చింపుకుంటున్నారు? అలా చింపుకోక చేసే అవకాశం లేదండి. ఎందుకంటే గత 45 రోజుల నుంచి ప్రభాస్ గారు చెప్తాను, అంటే ఈ ఇంటర్వ్యూలు చెప్తానండి. ప్రతి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలు చెప్పడం కాకుండా వాళ్ళ పర్సనల్ కూడా చెప్తున్నా. ఎవరైతే ప్రొడ్యూసర్ వాళ్ళ మేనేజర్లకి ఈ పక్క ప్రభాస్ గారి పేరు అందరూ చెప్తానన్న. అసలు సమస్య ఏంటన్న? అసలు టైటిల్ అన్న సినిమా పేరు. ఎందుకంటే సినిమా పేరు పెట్టుకోవాలి, ఇలాంటి ఏదైనా ఇంగ్లీష్లో పేరు కొద్దిగా గొప్ప పెట్టుకోవాలంటే ఆల్రెడీ బాగా డబ్బు ఉన్నవాడని ఉండాలి, మంచి పేరు ఉండాలి, అలాంటివి పెట్టుకోవాలి. ఇలా కొత్తగా వచ్చేవాళ్ళు గొప్పగా ఆలోచించకూడదన్న. ఇది ప్రాబ్లం. మీ సినిమా పేరు స్పిరిట్, ప్రభాస్ అన్న పేరు కూడా స్పిరిట్. మీరు ముందు పెట్టుకున్నారా? ఇక్కడ ఇదే వాళ్ళు కూడా సరిగ్గా ఏమంటారు కన్ఫ్యూజ్గా చదవలేదనుకుంటా. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అన్న. నాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్. సార్ వాళ్ళది స్పిరిట్ ఓకే రైట్. నేను పడాలి వాళ్ళ మీద గొడవ. సార్ నేను చిన్నోని సార్, నా చిన్న సినిమా సార్, మీరు కానీ ప్రమోషన్ నేను పెడితే నేను ఎక్కడుంటా నాకు తెలియదు. కాబట్టి మీరు మాత్రం సినిమా పేరు రిలీజ్ చేయమాకండి, మీ పేరు ఎక్కడ బయట చెప్పమాకండి, నా సినిమా రిలీజ్ అయిన తర్వాత చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్పాలంటే సార్, నేను ఆల్రెడీ సెన్సార్ తెచ్చుకున్నాను అండి, రిలీజ్కి రెడీగా ఉన్నాను. మీది ఇంకా షూట్ కూడా మొదలవలేదు అప్పటికి, నాది వచ్చారు ఇప్పటికి. ఇప్పుడు మీరు షూట్ చేసుకున్నారు కాబట్టి నా సినిమా రిలీజ్ అయ్యేదాకా మీరు ఎక్కడ పోస్టర్లు అయితే రిక్వెస్ట్ చేసి నేను చెప్పాలి. బెదిరించేంత దమ్ము అనకాల లేదు కాబట్టి నా సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నోళ్ళం కదా సార్ మనం. దానికోసం ఇప్పుడు వాళ్ళు నా మీద రిటర్న్ పెట్టారు. నా అంతటి నేను సినిమా రిలీజ్ చేసుకుంటా, నా ప్రమోషన్ లేదు, నాకున్న కాడికి నేను ప్రమోషన్ చేసుకుంటా రిలీజ్ చేసుకుంటుంటే వాళ్ళు లాయర్ నోటీస్ సార్. ఎంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళు, నేను అంతే అమాయకున్నట్టు చూడండి.
నాకు ఫోన్ చేసి నేను ఇంటి అడ్రస్ చెప్పన్నాడు. ఎందుకు సార్ అంటే ఊరికే అన్నాడు. సార్ మన తప్పేముంది, అడుగుతారేమో ఊరికి ఫోన్ చేసి వీళ్ళు సినిమా చేశారా లేకపోతే డ్రామాలు వేస్తున్నారని. ఆ ఉద్దేశాన్ని నేను అడ్రస్ చెప్పాను, కంప్లీట్ డోర్ నెంబర్ సహా చెప్పాను. డోర్ చెప్పేసి 3 రోజుల తర్వాత 3-4 రోజుల తర్వాత ఇంటికి నోటీస్ వెళ్ళాను. నోటీస్ కోసం అడిగిరే దానికోసం అడిగారు, చెప్పలేదు కదా నాకు వాళ్ళు. నేనేమనుకున్నాను, సరే వీళ్ళు సినిమా చేశారా లేదా కనుక్కుంటారేమో లే, మనకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అనుకున్నాను. కట్ చేసి నోటీస్ వెళ్ళింది. నోటీస్ వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న దానికి రిప్లై ఇచ్చాము, అంతవరకు బాగానే ఉంది. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకోవచ్చని చెప్పారు. ఎవరు ప్రభాస్, మన సందీప్ వాళ్ళ మేనేజర్ రిలీజ్ చేసుకొచ్చారు. సరే రిలీజ్ చేసుకుని మళ్ళీ ప్లాన్ చేసుకుంటే ఆయన చెప్పాడు. 2వ రోజు మళ్ళీ ఇంకో నోటీస్ వచ్చింది. దీంట్లో మరీ జోక్ ఏంటంటే 3 రోజుల్లో వాళ్ళకి రిటర్న్ అగ్రిమెంట్ రాసేవాళ్ళ, నేను 2 నోటీస్ ఇవ్వాలంట. సినిమా నాది కాదు మీదే, సినిమా మీరే రిలీజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇవ్వాలంట, లేకపోతే క్రైమ్ కేసు అని చెప్పేసి అన్నారు. ఇది వాళ్ళ పేరు చెప్తున్నాడు. మీ తరపున వాదించినట్టు లాగా ఎందుకు మీ పక్కన లేడు ఇప్పుడు? అంటే అమ్ముడు పోయిందా లేక భయపడుతున్నాడు? నాకు అదే అర్థం కావట్లేదు. నా భయపడితే మనం దానికేం చేయలేము. అమ్ముడు పోయి అంటే చచ్చిపోవడం మంచిది. ఆయన ఎందుకంటే నేను చెప్పలేను. భయపడి ఉంటే ఓకే, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి, పిల్లలు ఉంటారు కాబట్టి. నా సినిమాకి నేను పోరాడాలి. ఎందుకంటే ప్రాణమా సినిమానా, ఇది మా ఆప్షన్. ప్రాణం కావాలి, సినిమా కావాలంటే ఇప్పుడు సినిమానే కావాలి. ఎందుకంటే బతికొండి ఊర్లో పోయి పరుగు పోయే కంటే కూడా చచ్చిపోయి ప్రశాంతంగా ఉంటే బెటర్. కాబట్టి నా సినిమానే ముఖ్యం. ఇప్పుడు ఆయన ఓకే భయపడి ఉన్నారంటే ఓకే, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నా కోసం ఆయన భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి, దిగాల్సిన అవసరం లేదు కాబట్టి. కానీ పొరపాటుగా ఎక్కడైనా 1,00,000 2 లక్షలకో లేదా వాళ్ళు చూపించడానికి లొంగిపోయి ఉంటే మటుకు ఇంకా న్యాయస్థానం కూడా ఎవరిని దానికి ఏం చేయలేము. అయినా ఇన్ని లక్షలు పెట్టి సినిమా తీశారు కదా, మరి కొత్త లాయర్ చూసుకొని దొరకదా? ఇది ఒక లాస్ అన్న నాకు. ఇప్పుడు ఈ సినిమాకి కరెక్ట్గా టైట్గా డబ్బులు తెచ్చుకున్నా. లాయర్కి 50,000 ఇచ్చాం. ఆ 50,000కి మళ్ళీ ఇంకొక లాయర్ని పెట్టుకోవాలి, ఇంకో డబ్బులు అవుతాయి. ఒక్కడు 5 లక్షలు 10 లక్షలు అడుగుతున్నారు. వాళ్ళకి ఇవ్వాలని మన దగ్గర అంత లేవు కదా. అన్ని డబ్బులే ఉంటాయి, వెళ్తే ఈ బాధ ఎందుకు? ఇన్ని రోజులు ఎందుకు అవుతావు? సినిమా సెన్సార్ వచ్చి సంవత్సరం అయిపోయింది. నాకు 2024 సెన్సార్ వచ్చింది. 2 సంవత్సరాలు ఎందుకు అవుతాను నేను? ఆ డబ్బులు లేకనే కదా ఆగింది. ఇప్పుడు లాయర్ని పెట్టుకోవాలంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు కదా. ఇప్పుడు న్యాయస్థానం ఎలా ఉంది? డబ్బులే వచ్చారు కదా. హీరో రవిబాబు కదా, మరి ఎందుకు ప్రెస్ మీట్ రాలేడు? తన హీరో కదా. అన్న రవిబాబు గారు చాలా గొప్పడు అన్న. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడే ఏప్రిల్ 27 ఒక ప్రెస్ మీట్ పెట్టాను. ఆ ప్రెస్ మీట్ రోజు నేను ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను, సార్ ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఆయన రిప్లై ఎవరైనా ఏమిస్తారన్న, ప్రెస్ మీట్ పెడుతుంటే రాలేనో కుదరదోనో ఇంకోటి చెప్తారు. స్టూపిడ్ అన్నాడన్న. దానికి అర్థం ఏంటి? స్టూపిడ్ నాకు అర్థమేంటి? ఓకే, తెలివి తక్కువ ఎదవా అన్నాడు. ఎలా తెలివి తక్కువని? ఆయన డబ్బులు ఇచ్చేసి ఇంకా నా డబ్బులు ఆయన దగ్గర అడగపోవడం వల్ల తెలివి తక్కువని. ఎందుకంటే ఆయన మురుగులు మాట్లాడుకున్నాను, ఒక అమౌంట్ ఇచ్చాను, ఇంకో 1,00,000 రూపాయలు నాకు రావాలి. ఆ 1,00,000 రూపాయలు అడగపోవడం వల్ల తెలివి తక్కువ నేను. అంతే కదా, లేదా అడుగుంటే తెలివికల్లో నేను. లేదా ఆయనలాగా మంచి బడ్జెట్ ఇచ్చేస్తే నేను సినిమా చేయలేకపోతే తెలివి తక్కువ. నాకున్న దాంట్లో మా పొలం ఊర్లలో పల్లెటూరు నుంచి వచ్చే సినిమా చేసుకున్నాను. సినిమా చేసినోడు నా దాంట్లో క్యాటర్ చేసుకున్నాడు, పని చేస్తున్నాడు, వస్తేరా లేకపోతే లేదు. నన్ను అనే అవసరం లేదు కదా. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఆయన డైరెక్ట్ కలిసే మాట్లాడతాను తోటి. ఎలా పెట్టినట్టు మా నాన్నేమి పెద్ద స్టార్ కాదు, లేకపోతే మా అమ్మాయి పెద్ద తోపేం కాదు, పని చేసుకుని వచ్చాను అనే ముందు ఆలోచించాలి. అది ఒకసారి అడుగుదాం. మీ ద్వారాగా చాలా రోజుల నుంచి లోపల లేనే ఉన్నాను, మీరు ద్వారా బయట పెట్టాల్సి వచ్చింది. మీ సమస్య తెలుసా? ప్రభాస్ వాళ్ళకి తెలుసా అంటావా? అదే తెలియట్లేదు. ప్రభాస్ గారు తెలియదేని అంటున్నారు. మరి ఈ రోజు కూడా ఇంకా తెలియదని అంటున్నారు. మొన్న వాళ్ళ పిఆర్ఓతో మాట్లాడాను, ఆయన ఇంకా తెలియదు అన్నారంటే మరి ఆయన ఎక్కడున్నారు అనేది నాకు చిన్న డౌట్. సిగ్గేస్తుంది ఆయన ఫ్యాన్ అని చెప్పుకోవడానికి. ఆయన ఫ్యాన్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. నిజంగానే నేను ఫ్యాన్ అన్నా. ఒక్క మాట ప్రభాస్ గారు అడిగారంటే ఇచ్చిపడేసి ఉంటాయి ఇట్లా. సార్ నాకేమొద్దు సార్, ఇప్పుడు కూడా అడుగుతాను, ఇప్పుడు కూడా అంటున్నా, సార్ మీరు సినిమా నాకు రిలీజ్ చేయండి అంతే. 100 థియేటర్లు 1000 థియేటర్లు అడగను. మా అమ్మ అన్నట్టు రామదాస్ గారు చెప్పినట్టుగా 100 థియేటర్లు ఇప్పిస్తాను. నాకు 100 థియేటర్లకు వద్దు, 10 లక్షలు పెట్టొద్దు. ఇది కూడా ఏం చెప్తున్నానంటే ఈ సెన్సార్ సంబంధించి పోస్టర్లు సంబంధించి నేను డబ్బులు ఇవ్వను, నాకు మీరు పెట్టండి. థియేటర్కి ఏమైతే క్యూబుక్ కడతారో 4 లక్షలు కడతారా, 5 లక్షలు కడతారా, 10 లక్షలు కడతారా కట్టండి. ఆ డబ్బులకి నేను నోటు రాసిస్తాను. నువ్వు ఎవరో నోటు రాసిన అనొచ్చు, నేను రాసిస్తాను, నేను కడతాను. ఓ సంవత్సరం కూడా ఉన్నారు. వడ్డీ ఇవ్వలేను కానీ, ఎందుకంటే పొగరంటారు వడ్డీ ఇస్తానంటే. ఈ క్యూబుక్ కట్టి డబ్బులు ఇస్తాను, నా సినిమా రిలీజ్ అవ్వాలంతే. ఒక్క మాట అని చెప్పుంటే తెలిసింది. ఇంత జరుగుతున్నాగా తెలియలేదంటే మళ్ళీ చెప్తున్నా, ఆయన ఫ్యాన్ అని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గేస్తుంది. ఒకప్పుడు చిరంజీవి ఫ్యాను, ఆ తర్వాత జనరేషన్ మారిందాక ఏం ఫ్యాను, సిగ్గేస్తుంది అనమాట. మరి కంప్లీట్ ఇచ్చారా? ఫిలిం ఛాంబర్ కంప్లీట్ ఇచ్చారా? అన్న ఫిలిం ఛాంబర్లు అందరూ చాలా మేధావులు అన్న, చాలా మేధావులు. నేను తిరిగాను బాగా. నేను చేయించిన రిజిస్ట్రేషన్ వేరే చేయించాను. వాళ్ళు అడిగితేనేమో చేద్దామమ్మా కంగారు లేదు అంటున్నారు. వీళ్ళ కూడా వచ్చి అడిగితేనేమో వాళ్ళు ఎదోళ్ళు అంటారు. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు కదన్న, ఒక 5-6 మంది. పేరు చెప్దాం, తర్వాత చెప్దాము, భయం లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు మొదలే తొక్కున్నారు కదా, ఇంకేమైనా నేత్రం వచ్చిన భయం అంతే. ఇప్పుడు సపోజ్ ఒకరికాడికి పోతే నేను వాళ్ళు కలిశానన్నా ఆల్రెడీ థియేటర్లు ఇప్పిస్తారు, పెద్ద ఎదవా, ఆయన కాడికి ఎందుకు వెళ్ళామంటాడు ఒక ఆయన. ఈయన కాడికి వెళ్తే ఆయన పెద్ద ఎదవ అంటారు. మరి వాళ్ళు ఎదవలు అయితే వచ్చిన మమ్మల్ని ఎదవం చేయడానికి వాళ్ళు ఎదవలేనప్పుడు వాళ్ళు ఎందుకు? వాళ్ళు ఎదవలు ఒకటి చెప్పుకున్నారు పెద్ద మనుషుల్లాగా, కానీ ఇక్కడ మనల్ని ఎదవలు చేస్తున్నారు చిన్న సినిమా వాళ్ళని. మనం ఎదవలం, వాళ్ళని నమ్మేసి వాళ్ళు పెద్దోళ్ళని శాంబర్లని అన్నాం చూడు, మనం ఎదవలం.
మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి మనం చెప్పే ప్రయత్నం చేస్తారా? నాకు ఆయన కాంటాక్ట్ లేదు, ట్రై చేశాను. ఒకళ్ళ అదృష్టం ఉండి ఆయన దాకా వెళ్ళిందంటే ఇంకా బెటర్. ఒకసారి వచ్చి మాట్లాడితే అప్పుడన్నా కొంచెం న్యాయం జరుగుద్దాము. పొలిటికల్గా మనకు అంత పచ్చళ్ళు. ఒకళ్ళు అదృష్టం వస్తే ఖచ్చితంగా నేను ఆయనకి కలిసి చెప్తాను, మీ మీద ఒక లత్తదేమో. ఆయన ఎవరైతే మీరు ఫోటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో కొంచెం మాకు మాట్లాడి న్యాయం చేసి సినిమా రిలీజ్ చేస్తే హ్యాపీ అనమాట. మర్చిపో ఆయన పేరు. ఇప్పుడు సినిమా రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ నాకు. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నాను? ఏముందన్నా చెప్తున్నాను, వాళ్ళ ఫ్యానే నేనే కదా, చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇంకా అంతకుమించి రెబల్ స్టార్ నుంచి ఇంక స్టార్ లేరు కాబట్టి. ఇప్పటికీ వాళ్ళకి టైటిల్ నిజంగానే జెన్యున్గానే వాళ్ళ టైటిలే ప్రాబ్లం అంటే నేను టైటిల్ మార్చుకుంటా. నేను చెప్తున్నాను కదా, టైటిల్ మార్చుకుంటా. సినిమా రిలీజ్ కావాల్సింది వాళ్ళు పెట్టు, అంటే పబ్లిసిటీ సంబంధించి క్యూబ్ డబ్బులు నాయే, నాకు వాళ్ళు లేవు. వాళ్ళు పెట్టమనండి, నేను నోట్ రాసిస్తా. క్యూబ్ డబ్బులు రిటర్న్ ఇస్తా. ఈ డబ్బులు ఇవ్వను, ఎందుకంటే సెన్సార్ నేను చేయించుకున్నాను ఆల్రెడీ ఒక టైటిల్కి. అదేమో వాళ్ళే చూసుకోవాలి. పోస్టర్లు ఇట్లా నేర్చుకున్నా కూడా అది వాళ్ళే బాధ్యత. ఇది ఒకటి. ఓకేనా, థ్యాంక్ యూ. అమ్మా ఎందుకంత బాధపడుతున్నావు? మీ సినిమా ఎందుకంటే అయ్యా నేను చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల నుంచి కోరుకొని సినిమా తీసుకొని ఇంతవరకు నేను వచ్చా. ఇంతవరకు వచ్చినందుకు నన్ను ఈరోజు పోయేటప్పుడు ముందు కాళ్ళకు బంధాలేసి పడేసినప్పుడు ఇంకా ఏడుపు రాక నవ్వు వస్తాయా నాకు? ఎక్కడెత్తది నవ్వు? రాదు. నా కొడుకు పోగొట్టుకొని, సినిమా పోగొట్టుకొని, రూపాయలు పోగొట్టుకొని, ఈ పెద్దలకి చిన్నలకు అందరికి చెప్పుకొని అన్నీ చేసి అన్ని బాధలు పడి అన్ని అగసాట్లు పడి ఇంతవరకు వచ్చి కూడా ఎవరన్నా నాకు న్యాయం చేయమని అడిగితే ఎవరు చేయలేదు. ప్రభాస్ గారికి ఒకసారికి 4 సార్లు నాకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నా. ఈ హైదరాబాద్లో పెద్దలు ఎవరో అందరినీ కూడా న్యాయం చేయమని అడుగుతున్నా నేను. ఎవరు కూడా నాకు చేయలేదు. ఆయన ఈ రాజ్యమేళ ఆయన పేరేంటో నాకు తెలియదు. ఆయన పేరు చెప్పండి. ఆయన కాదు, మామూలుగా దిల్ రాజు కదమ్మా. సరే మీ పేరేం పేరు? నా పేరు చెన్నిపోయిన నరసమ్మ. మేము యాదవులము. మా ఇంటి పేరు చెన్నిపోయిన వాళ్ళము. నా పేరు నరసమ్మ. మా ఊరు పెదారికట్ల, కొనకలమిట్ల మండలము, మార్కాపురం నీరువర్జు. నారాయణ రెడ్డి మాకు ఎమ్మెల్యే కూడా. అక్కడి నుంచి పల్లెటూరు, పక్క పల్లెటూరు మాది. పల్లెటూరులో ఒక రైతు పని చేసుకుంటా, ఎద్దులు బర్రెలు మేకలు పెట్టుకొని ఇట్లా పనులు చేసుకుంటా, కూలి పని చేసుకుంటా. నేను చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల వయసులో నేను సినిమా చేసుకోవాలని నాకు అది కోరిక ఉండి 52 సంవత్సరాలే ఎంత వచ్చింది నాకు టైం వచ్చింది వయసు. ఈ 50 సంవత్సరాలకి నేను చచ్చిపోయి చేయలేను కదా. నా కోరిక నిడివేర్చాలని చెప్పి మా ఇంట్లో మా ఆయన్ని, మా పిల్లల్ని అందరిని ఒప్పించి నేను సినిమా చేసుకొని ఈ రోజుకి నేను ఇక్కడికి వచ్చి మే నెల 22వ తారీఖు సినిమా రిలీజ్ చేసుకోవాలనుకుంటే 13వ తారీఖునే నా ఇంటికి నోటీస్ పంపించారు. నోటీస్ పంపించినాక నా యాస్ కుంగిపోయేది. నేనేం చేయను, నాకు వచ్చే డబ్బులు రాలే, నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఈరోజు నేను ప్రభాస్ గారికి ఒకసారికి 4 సార్లు నాకు న్యాయం చేయమని మరీ అడుగుతా ఉన్నా. మరి ఆయనకి ఏమన్నా నేను తెలుసునో తెలీదో. ఇంకా కూడా ఆయన చెవుకు బాగాలేదంటే అసలు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పెద్దోడని అందరూ కూడా చెబుతున్నారు. నాకు ఆయన చేస్తాడని చాలా నమ్మకంగా ఈరోజు నేను మీ మీడియా ముందుగా చెబుతున్నా. అంటే వచ్చి 2 నెలలు అయింది అంటున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వట్లేదు అంటున్నారు కదా. సో ఈ పేరు చేంజ్ చేసి ఏమైనా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మాకు చేయను, డబ్బులు లేవు. మేము ముందుకు అక్కడికి పోయాము. డబ్బులు ఉంటేనే కదా, పైసలు లేని ఎవరు? ఇప్పుడు నువ్వు వచ్చావు, నీకు డబ్బులు ఇస్తేనే కదా. 1 రూపాయి పోయితేనే నేను చేయలేకపోతే నేను ఎక్కడ నాకు చేయను. నాకు ఆ డబ్బులు లేవు, నేనేం చేయలేక. ఎంత బడ్జెట్ అయింది అమ్మ? 1,15,00,000 17 లక్షలు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ 17 లక్షలు ఇంటికాడ మాట్లాడుకుని వస్తే వీళ్ళు నోటీస్ పంపించి ఆ 17 లక్షలు కూడా పోయినాయి. పేరు మార్చుకుని బ్రహ్మాండంగా సినిమా రిలీజ్ చేసుకుంటే అయిపోతాయి కదా. పేరు నేను ఎట్ట మార్చుకోవాలి? నా డబ్బులు ఎట్టమ్మా? నేను ఎక్కడ తెచ్చాను? మళ్ళీ నేను పేరు మార్చుకొని సెన్సార్ మారవాలి, మళ్ళీ అదేది సర్టిఫికేట్ మారవాలి, మొత్తం మారవాలి. నేను ఇన్ని శానాలు 100 శానాలలో 80 శానాలలో నేను అంటే మాట్లాడా. ఇవన్నీ ముందు మీకు తెలీదా? లైక్ మాకు అసలు ఏమీ తెలియదు. భూములు ఇల్లు అమ్మినాం, మేకలు అమ్మినాం, కోళ్ళు కూడా అమ్మా. లాస్ట్కి మొత్తం ఉన్న కాడికి ఎంత ఉందో అంత అమ్మాయి. 4 ఎకరాలు 80 సెంట్లు పొలం కూడా అమ్మి నా కొడుకు చచ్చిపోయినాక ఈ పొలం అమ్మిన మొత్తం అమ్మి ఈ సినిమా పెట్టుకొని తీసుకొని ఈడికొస్తే మమ్మల కూడు పల్లెంలో పెట్టుకున్నప్పుడు ఇసురు కొట్టారు అనమాట వాళ్ళు. ఎవరు ఏం చేసేది లేదు మాకు. ఆయన ప్రభాస్ గారు చేసి న్యాయం చేసి రేపో ఎల్లుండో వారానికైనా 4 రోజులకైనా న్యాయం చేసినాడా? చేస్తేనేమో ఆయన ఏ రకం చెబుతా ఆ రకం పోతాం. ఆయన న్యాయం చేయకపోయాడా? నేనైతే మాత్రం కోర్టు దాకా వెళ్తా. సినిమా మీద ప్రభాస్ గారి నుంచి ఏమైనా ఆశిస్తున్నావా? నేనేం ఆశిలా, నా డబ్బులు ఆశింపలే. నాకు ఏదో న్యాయం చేయమని అడుగుతున్నా. అంటే సినిమా రిలీజ్ కావాలా లేక డబ్బులు కావాలా? నాకు డబ్బులు వద్దు, నా సినిమా రిలీజ్ కావాలి. నేను చిన్నప్పుడు 13 సంవత్సరాల నాడు కలగన్న సినిమా ఈరోజు సినిమా వదిలేసి వాళ్ళు డబ్బులు నేను ఎత్తుకొని పోయి నా ఊర్లో కూర్చొని శుభ్రంగా వండుకొని తింటా. నేను పెద్ద
డాబాలు కడతానని నేను చెప్పరా. నాకొద్దు, నాకున్న పూరు గుడిసే నాకు చాలు. నేను చెట్టు కింద ఉంటా, నాకొద్దు డబ్బులు. నా సినిమా నాకు రిలీజ్ అవ్వాలి. ఎవరు వచ్చినా రిజిట్లా ఆయన గౌడ్ అని మా అబ్బాయి తెలుసు, నాకు ఆయన పేరు తెలియదు. మీ టీం వాళ్ళు కదా, నాకైతే పేరు తెలియదు. మీ వాళ్ళే కదా. చేసుకున్నాం అన్నీ నాకు తెలుసు. అవి నాకైతే తెలియదు. నాకు చదువు లేదు. నాకు చదువు లేకపోయినా కూడా నేను మాతంగిని గురించి, నా ఊరికి మాతంగి వచ్చుద్ది, ఎల్లమ్మ కొలుపులకి మాతంగి వచ్చుద్ది, మాతంగిని గురించి నేను సినిమా తీసుకున్నా. ఆడవారి ఇది, ఆడవాళ్ళు ఎక్కడైనా పోతుంటే అందరూ రాయేస్తారు. అట్టే ఆమెను అక్కడికి వస్తే ఆమెని అందరూ 10 మంది కూడుకుంటే ఆమె వచ్చేటప్పుడు వచ్చిన కళ పోయేటప్పుడు ఉంది. వచ్చి ఏ ఊరికి వస్తే ఆ ఊర్లో ఆమెకు భర్త, ఆ ఊర్లో ఆమెను హీనభంగం చేస్తారు. ఆమెను చేసి ఆమెను ఇబ్బందులు పెడుతుంటే ఆమెను అడిగా, నువ్వు అడుగుతున్నా నేను అడుగుతున్నా, నీకు ఎందుకు వచ్చిందమ్మా ఈ వ్యవస్థ అంటే, అమ్మా నన్ను మా వ్యవస్థ ఎవడు పట్టుకోలేదు, ఇప్పటికి మాది అనేది 10 మందికి తెలియలేదు, మా బాధ ఎవరికి రాకూడదు అని చెప్పి ఆమె చెబితే, నేను ఒక సినిమా తీయాలనుకున్నమ్మా, ఆడవాళ్ళము నీ సినిమా నేను తీసి 10 మందికి చూపిస్తానని పందెం కాసి సినిమా చేశా. ఈరోజు ఆమెను గురించే చేశా. అందుకు కాబట్టి ఆత్మ ఒకటి కాదని పెట్టుకున్నా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, లైక్ మీ హస్బెండ్ మిమ్మల్ని తిడుతున్నారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? వాళ్ళే నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చెబుతాను. నేను ఇంత దూరం ఎక్కడ వస్తా, ఇల్లు అమ్ముతానా, వాకిలు అమ్ముతానా, బర్రెలు అమ్ముతానా, మేకలు అమ్ముతానా, కూలి చేసుకొని ఇవన్నీ నేను చేయగలుగుతున్నా. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం తెచ్చుకున్నా. ఇంత దూరం తెచ్చుకున్నందుకు వీళ్ళు ఈ పని చేశారు. నాకు మా తంగిని గురించే చేశారు. పోస్టర్లో ఉన్న హీరో ఎందుకు రాలేదు ప్రెస్ మీట్కి? ఎందుకు రాలేదు? ఆయనకి డబ్బులు ఇచ్చాము, ఆయనకి కోరిన తిండి పెట్టా. నేను నాటుకోడిని, మటన్, అన్ని వండి వాళ్ళకి కావాల్సిన వంట పెట్టానమాట. నాకు వచ్చిన చేసిన వాళ్ళకి, రవిబాబుకి, సత్యప్రకాష్కి, చిత్రసీనికి. ఇప్పుడు అమ్మ, ఇప్పుడు రవిబాబు పక్కకి మీ పక్కకి లేడు, లాయర్ కూడా పక్కకి లేరు. ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుందంటావా? న్యాయం జరగాలనే కోరుకుంటున్నా. న్యాయం జరగకపోతే నేను కోర్టుకి వెళ్తానని చెబుతున్నా కదా, ఒకసారి 10 సార్లు చెబుతున్నా కదా. నాకు న్యాయం జరగకపోతే కోర్టుకి వెళ్తా. నేను అమ్ముడు పోయిండు. అమ్ముడు పోతే ఏటకి 10 రోజుల నాడు నాకు నోటీస్ పంపినాడు. మళ్ళీ 10 రోజులకు నోటు పంపాలి కదా. పంపించకుండా ఉన్నాడంటే దేనికి ఉన్నాడో నాకైతే తెలియదు. నేను ఎందుకు పెట్టుకుంటా? నా సినిమాకు ముగ్గురు మాతంగుల్లో ఒక ఆమె చచ్చిపోతే ఆత్మ ఒకటి కాదు. తర్వాత వాళ్ళకి స్పిరిట్ ఈజ్ నాట్ వన్. వాళ్ళ ఆత్మ, వాళ్ళు చచ్చిపోయిన ఆత్మలు చచ్చిపోయి నువ్వు చేసిన ఇబ్బందులకి వాళ్ళు చచ్చిపోయి వాళ్ళని కొరికి చంపి ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని పెట్టుకున్నాను సినిమా. నేను 4 రాష్ట్రాలలో చేసుకోవాలని నేను కావాలని కోరి పెట్టుకున్నాను. నాకు ఆ సినిమా పేరు కావాలి అని కోరి పెట్టుకున్నాను. నేను ఎవరిని అడిగి పెట్టుకోలే. నాకు కావాలి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని. నేను ఒక నెల రోజులు దాని స్పిరిట్ మేము అప్పుడు చిన్నప్పుడు స్పిరిట్ ఆట ఆడతాం. దాని మీద స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని 100 సార్లు నేను కావాలని పెట్టుకున్నా. ఈ సినిమాకు ఎవరు అడ్డం వచ్చినా ఆగదు, ఆపను. నా సినిమా ఇప్పుడు ఈరోజు ఇంక 4 రోజులలో ఎవరైనా వచ్చామ్మా నీకెందుకు అని చెబితేనేమో ఒప్పుకుంటా. ఈ 4 రోజులు ఎవరు చెప్పకపోతే నేను కోర్టుకు వెళ్ళిపోతా. నేనే పోతాను, మా ఆయననే పోతా. మాకు ఎవరొద్దు, ఎవరు రావాల్సిన పని లేదు. కోర్టులో కూడా న్యాయం తెలియదనుకో ఇంకో దిక్కుగా వెళ్ళిపోతా. ఇంత కాడికి వచ్చిన సత్యామన్నా సాధిను బతికే సాధిస్తా. నేను బతికిన 2 రోజులే సాధిస్తా. అందుకు కాబట్టి నేను ఇంకో దిక్కు వెళ్ళిపోతా. ఎవరికి భయపడను. నేను అయితే ఆయన్ని 100 సార్లు అడిగా. ఇప్పటికి ఆయన నా మాట తీసుకొని నేను వచ్చి అడిగి నాకు ఏదో సమాధానం చెప్పి నా అసలు ఆడిచ్చానా. ఎవరు ఈ రోజు నా కొడుకుతో అంత పుట్ట కూడా నేను కట్టించుకోలే. ఎందుకంటే నేను చూడలేను. నా కొడుకు అంత చక్కనోడు అనమాట. అందుకని నేను ఇవాళ నా కొడుకుని ఎత్తితే నేను అసలు మాట్లాడలేను. ఆ కొడుకు కోసం నేను ఎంత కష్టపడుతున్నా. ఈరోజు నన్ను చాలా కష్టపెడతా ఉన్నారు. ఎవరో పెద్దలంటే చిన్నలంటే ఆ పెద్దోళ్ళు ఎవరో నాకైతే న్యాయం చేయాలని అడుగుతున్నా. న్యాయం చేయకపోతే మాత్రం నేను కోర్టుకి వెళ్ళిపోతా. పెద్దోళ్ళకి ఒక న్యాయం, చిన్నోళ్ళకి ఒక న్యాయం ఉంటుందా ఎక్కడైనా? చెప్పండి, మీరే చెప్పండి. అమ్మ మీరు మీ కొడుకు కోసం బాధపడతారు కదా. ప్రభాస్ కూడా అందరికి మీలాంటి వాళ్ళకి పెద్ద కొడుకు అయినా మరి చేస్తే నేను అనుకుంటా. చెబుతున్నాగా, నేను 10 మాటలు చెప్పా. నాకు ప్రభాస్ గారు నా చిన్న కొడుకు చచ్చిపోయాడు, నాకున్న పెద్ద కొడుకు అనుకోని నేను 100 సార్లు అడుగుతున్నా. నాకు ఒక న్యాయం చేయమని అడుగుతున్నా. నాకు న్యాయం చేసిండా? నాకు పెద్ద కొడుకు ఆయన, నా చిన్న కొడుకు చచ్చిపోయి సినిమాలో కానొత్తాడు. నాకు ఆయన ఈరోజు శాస్త్రాదిగా నా పెద్ద కొడుకు అలా కానొత్తాడని నేను 100 సార్లు అనుకుంటా ఉన్నా. చెప్పాలి. ప్రభాస్ గారే చెబుతున్నా. నా చిన్న కొడుకు చచ్చిపోయి సినిమాలో ఉన్నాడు, కానొత్తాడని నేను ఉన్న ఆస్తులను నమ్ముకొని పెట్టి చేసుకున్నా. ఈరోజు ఆయన నాకు ఒక పెద్ద కొడుకు అనుకుంటా. నాకు ఒక సాయం చేసినాడు అనుకుంటా. నేను ఎలా కూడా 7వ రోజు కూడా మర్చిపోకుండా
నాకు నా పెద్ద కొడుకు ఉన్నాడు, ఈయనకంటే కూడా పెద్ద కొడుకు అని నేను అనుకుంటాను. నాకైతే మాత్రం మరీ అనుకుంటా ఉన్నా నేను. అందరికి కూడా మీ అందరికి కూడా నమస్కారం. అమ్మ సినిమాలకు అన్నిటి కూడా పెద్ద ఇప్పుడు తెలంగాణ